ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. రైట్. ఇది బృహదారణ్యకోపనిషత్లోని శ్లోకం. చాలా అర్థవంతమైనటువంటి శ్లోకం ఇది. ఈరోజు మనం ఆత్మ అంటే ఏందో చూద్దాం. దాని గురించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు చెప్పుకుందాం. సాధారణంగా మనం ఈ ఆత్మకు సంబంధించి చాలా మాటలు వింటుంటాం. ఆత్మ అని, పరమాత్మ అని, జీవాత్మ అని, ఇంకా ఒక్కొక్కసారి ప్రేతాత్మ, భూతాత్మ అని, ఇంకా చాలా సందర్భాల్లో ఆత్మాభిమానం, ఆత్మ గౌరవం, ఆత్మ న్యూనత, ఇంకేంటి అంతరాత్మ, ఇట్లాంటి ఈ ఆత్మ అనే మాటని చాలా చాలా అర్థాల్లో వాడుతున్నారు. అసలు ఆత్మ అంటే ఏంటి, దాన్ని ఏ అర్థంలో వాడాలి, దేన్ని మనం ఖచ్చితంగా ఆత్మ అంటాం. ఇంకా ఈ మధ్య చాలామంది చనిపోయిన తర్వాత ఇప్పుడు బాగా అలవాటైన అంశం ఏంటంటే ఆర్ఐపి, రిప్ అని పెడుతున్నారు. రెస్ట్ ఇన్ పీస్. ఏంటిది రెస్ట్ ఇన్ పీస్? దేనికి రెస్ట్? ఆత్మకి. ఆత్మకు శాంతి కలగాలి అని ఇప్పుడు బాగా పెడుతున్నారు. ఆత్మ ఏంది? ఆత్మకు శాంతి కలగటం ఏంది? అంటే మరణించిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అనే విషయాల్లో చాలామందికి ఒక క్లారిటీ లేదు. ఈరోజు ఆత్మ అంటే ఏందో చాలా క్లియర్గా చూద్దాం. భారతీయ ఆధ్యాత్మిక శాస్త్రాలు చూసినట్లయితే వేదాల దగ్గర నుంచి నేటి వరకు ఉపనిషత్తులు కానీ, పురాణాలు కానీ, భగవద్గీత లాంటి విషయాలు లాంటి శాస్త్రం కానీ, నేటి వరకు దాదాపు వివేకానందుడు వివరించినటువంటి అనేకమైనటువంటి అంశాలన్నింటినీ మనం ఒకసారి అవలోకనం చేస్తే, శంకరాచార్యుల అద్వైతం ముఖ్యంగా, ఇలాంటివన్నీ మనం ఒకసారి అధ్యయనం చేస్తే ఆత్మ అంటే ఏందో ఒక ఐడియా వచ్చేస్తుంది అన్నమాట. నిజానికి ఆత్మ అనేది థియరీ కాదు. నిరంతర తపస్సులో, ధ్యానంలో సాక్షాత్కరించుకోవాల్సినటువంటి చాలా లోతైనటువంటి అంశం అది. ఓకే, ఇప్పుడు ఆత్మ అంటే ఏందో జనరల్గా అర్థం చేసుకోవాలంటే అదేంటో చూద్దాం. ముఖ్యంగా మనం ఫస్ట్ ఒక శ్లోకం చదివా నేను. ఓంతో ప్రారంభమవుతుంది. ఇది పూర్ణమద పూర్ణమిద. అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది ఒకటే, అది పూర్ణము. పూర్ణము అనే మాట మనకి సంస్కృతంలో అనంతము అనే అర్థంలో వాడబడదు. ఇన్ఫినిట్. ఆత్మ అనేది పూర్ణం, ఇన్ఫినిట్. ఆ ఇన్ఫినిట్లోంచి ఏది తీసేసినా కూడా అది ఇన్ఫినిటే మిగులుతుంది. ఇన్ఫినిట్కి ఏది కలిపినా కూడా ఇన్ఫినిటే ఉంటుంది. ఇది అనంతం అనేది ఎప్పుడు కూడా ఒకటే ఉంటుంది. పూర్ణము అంటే అనంతము, సంపూర్ణము, ఇన్ఫినిట్. అనంతము అనేది ఎప్పుడు 2, 3 ఉండవు. ఒకటి అనంతంగా ఉన్నప్పుడు మరొకటి ఉండే అవకాశమే లేదు. ఆత్మ అనేది అనంతము, పూర్ణము, సంపూర్ణం. అది పూర్ణమే, ఇది పూర్ణమే. దాంట్లోంచి ఏది తీసేసినా మిగిలేది పూర్ణమే. దానికి ఏది కలిపినా కూడా ఉండేది పూర్ణమే. పూర్ణం అంటే ఇన్ఫినిట్. కాబట్టి ఇన్ఫినిట్ అనే మాటలోనే అనంతంగా ఉన్నది. దానికి కలపటం అంటూ, తీసేయటం అంటూ కూడా దాదాపుగా ఉండదు. కాబట్టి అనంతములు ఎప్పుడు 2 ఉండవు, ఒకటే ఉంటుంది. ఎందుకంటే ఒకటి అనంతంగా విస్తరించిన తర్వాత ఇంకొకటి ఎక్కడి నుంచి ఉంటుంది? ఇంకోటి ఉంటే అది అనంతం కాదన్నట్టే కదా. కాబట్టి ఒకటే ఉంది, అది పూర్ణంగా ఉంది, అనంతంగా ఉంది. దట్ ఈస్ ఆత్మ. ఏదైతే ఈ సమస్త విశ్వానికి మూల కారణమవుతుందో, ఎక్కడ నుంచి విశ్వమంతా
ఉద్భవిస్తుందో, ఎక్కడ దేనిలో ఈ విశ్వమంతా స్థితి కలిగి ఉంటుందో, దేని నుంచి ఈ పదార్థాలన్నీ ఏర్పడుతున్నాయో అది ఒకటి ఉంది. అది ఆత్మ. అది అనంతంగా ఉంది. కాబట్టి అనంతం ఎప్పుడు ఒకటే. ఏది పుట్టినా దాంట్లో పుట్టాల్సిందే, దాంట్లో రూపాంతరం చెందాల్సిందే, దానిలో లీనమైపోవాల్సిందే. కాబట్టి అది ఒకటి ఉంది. దాన్ని మనం ఆత్మ అంటాం. కొంతమంది దాన్ని పరమాత్మ అంటారు. దాన్ని మనం దేవుడు అంటున్నాం, భగవంతుడు అంటున్నాం. పేర్లు ఏవైనా కావచ్చు. పేరు ఏదైనా పెట్టుకుంటాం. దేవుడు అంటామా, ఇంకేదైనా అంటామా, ఇంకేదైనా. కానీ ఒక అనంతమైన శక్తి ఉంది. అది ఇన్ఫినిట్ సూపర్ పవర్. ఈ విశ్వమంతా కూడా అక్కడ నుంచి ఆవిర్భవిస్తుంది. ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపలయుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వానినాత్మభువనీశ్వరుని శరణంబు వేడెదన్. భాగవతంలో గజేంద్రమోక్షం సందర్భంలో ఏనుగంటుంది, ఈ సృష్టి అంతా ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తుంది, ఎక్కడ స్థితి కలిగి ఉంటుంది, చివరికి ఎక్కడ లీనమవుతుంది, అది ఏదైతే ఉందో అది అనంతం అనేది ఒకటి ఉంది. దాన్ని మనం ఆత్మ అనాలి. మనకి ఉపనిషత్తుల దగ్గర నుంచి ఆత్మ అనే మాట చాలా విశాల అర్థంలో వాడబడింది. దాన్నే మనం పరమాత్మ దేవుడు అంటున్నాం, భగవంతుడు అంటున్నాం, ఇంకేదో అంటున్నాం. ఈ ఆత్మ అనేది నెంబర్ 1 అనంతముగా విస్తరించి ఉంది. ఆ అనంతంలో సముద్రంలో ఒక నీటి బిందువు ఎంతనో భగవంతుడిలో ఆత్మలో ఈ విశ్వం అనేది అంతే, అంతకన్నా తక్కువ. మనం అనుకుంటున్న విశ్వంలో మనం విశ్వమంతా చూసేంత శక్తి మనకు లేదు. కనీసం ఒక సూర్య కుటుంబాన్ని కూడా అటు చివరి దాకా చూడాలంటే చాలా కష్టం, అన్ని గ్రహాలు చూడాలంటే. సూర్య కుటుంబంలో సూర్యుడిని అయితే మనం దగ్గరికి వెళ్ళి ఎలాగో చూడలేము, ఒక్క నక్షత్రాన్ని కూడా మనం చూడలేము. ఆ సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాల్లో కూడా చివరి గ్రహాన్ని చూడలేము. మనం జస్ట్ భూమి చుట్టూ తిరిగే చంద్రుని దగ్గరికి పోవడమే చాలా కష్టమవుతుంది. అలాంటిది సూర్య కుటుంబం ఎంత విస్తరించి ఉంటుంది. ఇలాంటి ఒక్క నక్షత్రం, సూర్యుడు అనేది ఒక నక్షత్రం. ఇలాంటి నక్షత్రాలు ఎన్ని కోటాను కోట్లు ఉన్నాయి, ఎన్ని కోటాను కోట్ల నక్షత్రాల సమూహాలు ఉన్నాయి. పాలపుంతలు, గెలాక్సీస్, మిల్కీవేస్ ఎన్నున్నాయి. ఇంతగా విస్తరించినటువంటి అనంత విశ్వము జస్ట్ ఆత్మలో ఒక చిన్న పాయింట్ అంతా కూడా కాదు. దీన్ని బట్టి ఆత్మ ఎంత అనంతంగా విస్తరించిందో చెప్పొచ్చు. సముద్రం, ఒక భూగోళంలో ఉన్న సముద్రంలో జస్ట్ ఒక వాటర్ డ్రాప్ ఎంతనో భగవంతుల్లో ఆ విశ్వం అంతకన్నా తక్కువ అన్నమాట. విశ్వమే ఇంత పెద్దగా ఉంది, మరి భగవంతుడు ఇంకెంత ఉండాలి? ఏదో ఒకటి ఉంది శక్తి, దాన్ని మనం భగవంతుడు అంటున్నాం, లేదా ఆత్మ అంటున్నాం, లేదా పరమాత్మ అంటున్నాం, ఏదో ఒకటి అంటున్నాం. ఈ అంటున్నది ఏంటంటే పేరు ఏదైనా కావచ్చు, ఒక సూపర్ పవర్ ఉంది అని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఈ ఆత్మ గురించి చూద్దాం. నెంబర్ 1 అని చెప్పుకున్నాం, అనంతంగా ఉంటుంది. నెంబర్ 2 అత్యంత సూక్ష్మంగా ఉంటుంది. అంతకన్నా సూక్ష్మమైనది ఇంకొకటి లేదు. ఇది దాని లక్షణం. ఆత్మ అనంత సూక్ష్మం. ఎంత సూక్ష్మం అంటే ఇక మానవుడు ఎలాగూ మానవుడు ఊహకు అందదు, అది వేరే విషయం. అంటే అంతకన్నా ఇక సూక్ష్మత్వం ఇంకా లేదు అనేంత సూక్ష్మంగా ఉంటుంది. అది దాని లక్షణం. అనంతంగా విస్తరించి ఉంటుంది, అత్యంత సూక్ష్మంగా ఉంటుంది. నెక్స్ట్, ఈ ఆత్మ యొక్క లక్షణం ఏంటంటే అనంత శక్తి స్వరూపం, ఇన్ఫినిట్ సూపర్ పవర్. ఏ పవర్ అయినా అక్కడి నుంచి రావాల్సిందే, అక్కడ ఉండాల్సిందే. కాబట్టి అనంతంగా విస్తరించిన ఆత్మలో ఒక చిన్న పాయింట్, ఒక గుండు పిన్ను పాయింట్ లాంటి పాయింట్ ఈ యూనివర్స్ అంతా కలిపి. ఆ యూనివర్స్లో ఎన్ని నక్షత్ర సమూహాలు ఉన్నాయి. ఒక్క జస్ట్ నక్షత్రం సూర్యుడు చుట్టూ తిరిగేది మనం భూగోళంలో అంటే 8 గ్రహాలు, ఇప్పుడు 9 అన్నది ఇంతకుముందు. ఈ 8 గ్రహాల్లో ఒక గ్రహం భూమి చుట్టూ తిరగడానికి మనకి ఇంత కష్టం అవుతుంది. దీన్ని బట్టి భూమి ఎంత ఉంటుంది, సూర్య కుటుంబం ఎంత ఉంటుంది, విశ్వం ఎంత ఉంటుంది. విశ్వమే ఇంత ఉంటే దేవుడు, ఆ ఆత్మ ఇంకా ఎంత ఉండి ఉండవచ్చు. రైట్. కాబట్టి సమస్తమైనటువంటి విశ్వానికి, శక్తికి,
ఆది కారణమైనది, మూల కారణమైనది ఆత్మ. కాబట్టి ఆత్మ ఎప్పుడు ఒక్కటే ఉంటుంది. దేవుడు ఒక్కడే. ఆత్మ అంటే విశాలార్థంలో వాడాలంటే దేవుణ్ణే మనం ఆత్మ అంటాం. అంతే తప్పిస్తే దేన్ని పడితే దాన్ని ఆత్మ అనటానికి వీల్లేదు. అలా తక్కువ అర్థంలో దాన్ని వాడకూడదు. ఉపనిషత్తులు మనకి ఆత్మ అంటే దేవుడనే అర్థంలోనే వాడబడి తప్ప మరొకటి కాదనమాట. భూతాత్మలు, ప్రేతాత్మలు, అంతరాత్మలు ఇన్ని ఆత్మలు ఉండవు. ఒకటే ఆత్మ ఉంటుంది, దట్ ఈస్ గాడ్. ఓకే, ఏది ఆవిర్భవించినా దాని నుంచి ఆవిర్భవించాల్సిందే అని చూద్దాం. అసలు ఆవిర్భవించడం అంటే ఏమిటి? ఈ ఆత్మ అనేది, గాడ్ అనేది, సూపర్ పవర్ అనేది, శక్తి స్వరూపం అని ఏదైతే అంటున్నామో, ఈ ఇన్ఫినిట్ సూపర్ పవర్లో ఏదో కొంత భాగం ఏమవుతుందంటే అత్యంత సూక్ష్మమైనటువంటి ఆత్మ కొంచెం స్థూల రూపాన్ని సంతరించుకుంటుంది. స్థూల రూపాన్ని సంతరించుకుంటుంది అంటే సృష్టి ప్రారంభమైంది అని అర్థం. ఆ అత్యంత సూక్ష్మమైన దాని దగ్గర నుంచి మరింత స్థూలమైనది ఏర్పడుతుంది. దాని నుంచి అంతకన్నా స్థూలమైనది ఇంకొకటి ఏర్పడుతుంది. దాని లోపల నుంచి ఇంకా స్థూలమైనది ఏర్పడుతుంది. దాని లోపల నుంచి ఇంకొకటి స్థూలమైనది ఏర్పడుతుంది. ఇలా అత్యంత సూక్ష్మమైన దశ నుంచి క్రమక్రమంగా స్థూలమైనటువంటి మైక్రో నుంచి మ్యాక్రోవి ఏర్పడుతూ ఉంటాయి. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, శక్తికి సంబంధించి మనం ఫిజిక్స్లో ఒక సూత్రం చూస్తాం. అదే అదే ఇప్పుడు చెప్పేది నేనంతా కూడా. శక్తి అనేది అనంతంగా ఉంటుంది. ఈ శక్తిని సృష్టించలేము, నశింపచేయలేము. కానీ ఈ శక్తి ఒక రూపంలోంచి మరొక రూపంలోకి మారుతుంది. ఇది మనం ఫిజిక్స్లో చదువుకున్నటువంటి సూత్రం. ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్. ఆత్మ లేదా పరమాత్మ, మనం దేవుడు అని ఏదైతే ఉంటున్నామో అదే ఇన్ఫినిట్ సూపర్ పవర్. అది అత్యంత సూక్ష్మమైన దశ నుంచి ఏమవుతుందంటే స్థూల రూపంలోకి మారుతుంది. మైక్రో నుంచి మ్యాక్రోకి మారుతుంది. ఏది కూడా లేనిది ఏది పుట్టదు, ఉన్నది ఏది పోదు. గుర్తుపెట్టుకోండి. అసలు ఈ సృష్టిలో జననం మరణం అనేవి ఉండవు. ఉన్నది ఒక్కటే, అది రూపాంతరం. రూపాంతరం అంటే ఒక రూపంలో ఉన్నది ఇంకో రూపంలోకి మారుతుంది. అంతే తప్పిస్తే ఏది లేనిది పుట్టదు, ఉన్నది నశించిపోదు. మనమంతా కూడా శాశ్వతమైనటువంటి ఆత్మస్వరూపులమే అని మనకు భగవద్గీత కానీ ఉపనిషత్తులు అని ఘంటాపదంగా చెప్తున్నాయి. మన భారతీయ వేదాంతం మొదటి నుంచి మనమంతా ఏదో ఒక రోజు పుట్టి రెండో రోజు చచ్చిపోయే వాళ్ళం కాదు. ఇది ఒక చిన్న దశ మాత్రమే. సముద్రంలో నీటి బుడగలు పుట్టినట్లుగా పుడుతుంటాయి, పోతుంటాయి. సముద్రం అలాగే ఉంటుంది. ఈ అనంతమైనటువంటి ఆత్మలోంచి ఇలాంటి విశ్వగోళములన్నీ సృష్టింపబడుతుంటాయి. ఎక్కడి నుంచి అంటే ఏదైనా సరే లేని దగ్గర నుంచి మరొకటి లేని దానిలోకి ఎప్పుడు ఏవి పుట్టవు, ఏవి పోవు. మనకి ఇతర కొన్ని మతాలలో ఒక సిద్ధాంతం ఉంది. అదేంటంటే చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం అనే ప్రశ్నకి సమాధానంగా బౌద్ధం, జైనం లాంటి ఇతర చాలా మతాలు ఏం చేస్తున్నాయంటే మనం జస్ట్ శూన్యంలో కలిసిపోదామని చెప్తూ ఉంటాయి. చనిపోయిన తర్వాత శూన్యంలోకి వెళ్ళిపోతాం. నిజానికి శూన్యం అంటే అక్కడ ఏమీ లేదని అర్థం. ఏమీ లేని దాని దగ్గర నుంచి దాని లోపల నుంచి ఏది పుట్టదు. ఏమీ లేని దాంట్లోకి ఏది కలవదు. అది శూన్యమైనప్పుడు శూన్యంలోంచి ఏం పుడుతుంది? పుట్టదు. శూన్యంలో ఏం కలుస్తుంది? ఏం కలదు. శూన్యం అంటేనే లేదు. లేని దాంట్లోంచి పుట్టడం ఏమిటి, లేని దాంట్లోంచి కలవడం ఏమిటి? కాబట్టి చనిపోయిన తర్వాత శూన్యంలో కలుస్తాము అని చెప్పేది పచ్చి అబద్ధం. కానీ హిందూ మతం చాలా క్లియర్గా ఒక విషయం చెప్తూ ఉంది. అదేంటంటే పూర్ణంలోంచి పుడతాము, పూర్ణంలో కలిసిపోతాం. పూర్ణం అంటే ఇన్ఫినిట్, అనంతంగా ఉన్నటువంటి ఆ భగవంతునిలో నుంచి మనం పుడుతుంటాం, భగవంతునిలోనే కలుస్తుంటాం. శక్తి ఎప్పుడు కొత్తగా పుట్టదు. పుట్టడం అంటే లేనిదాన్ని పుట్టడం కాదు. గుర్తుపెట్టుకోండి. పుట్టడం అనే మాట మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలంటే పుట్టడం అంటే లేనిది పుట్టడం కాదు. ఆల్రెడీ ఉన్నటువంటి ఒక శక్తి దానికన్నా సూక్ష్మ రూపంలో ఉన్నదే స్థూల రూపంలోకి మారుతుంది. ఆత్మలో నుంచి విశ్వగోళాలన్నీ మారడం అనేది ఏంటంటే ఇది స్థూల రూపం. అత్యంత సూక్ష్మమైనటువంటి ఆత్మలో కొంత భాగం ఏమవుతుందంటే దానికన్నా స్థూల రూపంలోకి మారుతుంది. దానిలోంచి కొంత భాగం ఇంకొంచెం స్థూలంలోకి మారుతుంది. దాంట్లోంచి ఇంకొంచెం స్థూల రూపం. ఇలా చూసుకుంటూ పోతే
ఒక క్రమంగా స్థూల రూపం ఏర్పడుతూ పోతూ ఉందన్నమాట. ఈ విశ్వం ఏర్పడే పద్ధతిని ఏమంటామంటే ఏ సాధారణంగా 3 దశలుగా చెప్తాం మనం వేదాంతంలో. నిజానికి 3 దశలు కాదు. అది అనంతంగా ఒక విశ్వ ఆవిర్భావానికి 3 దశలు ప్రధానంగా ఉంటాయని చెప్తారన్నమాట. దాన్ని 1 అండాండము, 2 పిండాండము, 3 బ్రహ్మాండము అని చెప్తారు. 3 అంటే 3 దశలే ఉంటాయని కాదు. ఒక దశ నుంచి మరొక దశలోకి, దాని నుంచి ఇంకో దశలోకి క్రమ వికాసం ఉంటుంది ఎప్పుడైనా. సడన్‌గా మారటం అనేది ఉండదు. అండాండం అంటే అండం అంటే గుడ్డు. గుడ్డు లోపల ఉన్నటువంటిది ఏది కూడా మనకి అప్పటికింకా అవయవాలు లాంటివి ఏమి ఏర్పడవు. సూక్ష్మంగా ఉంటుందది. కానీ ఒక శిశువు ఏర్పడడానికి కావాల్సిన లక్షణాలన్నీ అండంలో ఉంటాయి. మనం కోడిగుడ్డును చూస్తామనుకోండి. లోపల కోడి పిల్ల ఏర్పడడానికి కావాల్సిన లక్షణాలన్నీ ఉంటాయి. కానీ సూక్ష్మంగా ఉంటాయి. దాన్ని అండం రూపం క్రమంగా ఏముందో లోపల పిండంగా మారుతుంది. పిండంగా మారినప్పుడు అవయవాలన్నీ ఏర్పడుతూ ఉంటాయన్నమాట చాలా వరకు. అక్కడి నుంచి పూర్తిగా అయినటువంటి దశ ఒకటి ఉంటుంది. విశ్వం కూడా అత్యంత సూక్ష్మమైనటువంటి దేవుడిలోంచి, భగవంతుడిలోంచి కొంత స్థూల రూపాన్ని ధరిస్తుంది. అండం కూడా కనపడుతుంది కదా కొంతవరకు. తర్వాత దశ పిండాండం. అంటే ఇంకొంచెం విశ్వంలో నక్షత్రాలు, గ్రహాలన్నీ ఒక రూపాన్ని సంతరించుకుంటూ ఉంటాయన్నమాట. తర్వాత అది పూర్తిగా ఏర్పడిన దాన్ని బ్రహ్మాండము అంటాం. దాన్ని మనం ఇప్పుడు యూనివర్స్ అంటున్నాం అన్నమాట. ఇది కూడా ఇక్కడ పాయింట్ ఏంటంటే లేని దాంట్లోంచి ఏది పుట్టదు, ఉన్నదే రూపాంతరం చెందుతుంది. ఈ రూపాంతరం అనే మాట కరెక్ట్ తప్పిస్తే జననం మరణం అనేది అసలు మనకు ఉండనే ఉండవు. మనం పుట్టుకతోనే వచ్చి మరణంతో పోయేవాళ్ళం కాదు. ఈ శరీరం అక్కడ తల్లి గర్భంలోంచి ఆరంభమవుతుంది అండం రూపంలో. కానీ అంతకు ముందు నుంచి ఏది కూడా కొత్తగా రాదు. గుర్తుపెట్టుకోండి. చెట్టు నుంచి విత్తనం వస్తుంది, విత్తనం నుంచి చెట్టు వస్తుంది. కోడి నుంచి గుడ్డు వస్తుంది, గుడ్డు నుంచి కోడి వస్తుంది. దీని విషయంలో మనకు పెద్ద ప్రశ్న ఉంది. కోడి ముందా, గుడ్డు ముందా, లేదా విత్తు ముందా, చెట్టు ముందా అని. దీనికి ఒకే ఒక ఖచ్చితమైన సమాధానం ఉంది. అదేంటంటే ఎప్పుడైనా సరే సూక్ష్మమైన దాని నుంచి స్థూలమైనది వస్తుంది. అది తర్వాత కాలంలో స్థూలమైనది సూక్ష్మమైనదిగా మారుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే సూక్ష్మమైనదే ముందు ఉంటుంది, తర్వాత దాంట్లోంచి స్థూలమైనది ఏర్పడుతుంది. ఏ పదార్థమైనా, ఏ విషయమైనా సరే ముందు సూక్ష్మ రూపంలో ఉంటుంది. కాబట్టి కోడి ముందా, గుడ్డు ముందా అన్నప్పుడు గుడ్డు ముందని చెప్పాలి. విత్తు ముందా, చెట్టు ముందా అన్నప్పుడు విత్తు ముందు అని చెప్పాలి. మరి విత్తు ముందు ఎలా వస్తుంది చెట్టు లేకుండా అంటే వస్తుంది. అంతకన్నా సూక్ష్మమైనదే సూక్ష్మత్వం అనేది మొదటి రూపం. దాని యొక్క స్థూల రూపాలన్నీ ఏర్పడుతూ పోతూ ఉంటాయి. ఇలా ఆత్మ అనేది అనంతంగా విస్తరించి ఉంటుంది. ఒకటి అత్యంత శక్తి స్వరూపమైనది. దాని నుంచి ఏది ఆవిర్భవించినా దానిలో ఆవిర్భవించాల్సిందే, దానిలో ఉండాల్సిందే, దానిలో కలిసిపోవాల్సిందే. ఆత్మకు బయట అంటూ ఏమీ ఉండదు. ఉండేది ఒకటే. అనంతంగా ఉన్నది ఎప్పుడు రెండు ఉండవు. ఎందుకంటే ఒకటి రెండవది ఉన్నది అంటే ఇది అనంతం కాదని అర్థం అనమాట. కాబట్టి ఇది అనంతము అంటే ఒకటే ఉంటుంది, మరొకటి ఉండే ఛాన్స్ లేదు. దాన్ని మనం దేవుడు అంటున్నాం. దాని నుంచి ఏవైనా పుడుతున్నాయి. ఇప్పుడు దాన్ని ఆత్మ అంటున్నాం అనమాట. పరమాత్మ అనే అంటే పదాలు ఏవో వాడుతుంటారు. పరమాత్మ అని, ఇంకేదో అని. ఏది వాడినా మనం అక్కడ విషయం ఏంటంటే అక్కడ ఒక హై అండ్ సూపర్ పవర్ ఒకటి ఉంది అని అనుకుంటేనే మిగిలిన దానికి అర్థమవుతుంది. అది లేదు, శూన్యం అనుకుంటే అసలు అది అర్థవంతం కాదనమాట. ఒకటి ఉంది, దట్ ఈస్ ఆత్మ. దానికి మనం ఆత్మ అని పేరు పెట్టుకుంటాం, లేదా పరమాత్మ అని పేరు పెట్టుకుంటాం. అయితే తర్వాతలో ఈ ఆత్మ అనే దాన్ని జీవాత్మ అని ఒక మాట ఏదో వాడుతాం. జీవాత్మ అంటే ఏంటో చూద్దాం. ఈ విశ్వ ఆవిర్భావంలో భాగంగా ఎన్నో ప్రాణులు, జీవులు ఆవిర్భవిస్తూ ఉంటాయి. ఈ జీవులు సముద్రంలో తరంగాలు వచ్చినంత సింపుల్గా ఈ ఆత్మ నుండి అనేకమైనటువంటి జీవకోటి ఆవిర్భవించే అవకాశం ఉంది. ఎందుకంటే అది అనంత శక్తి స్వరూపం, ఎన్నైనా పుడతాయి. కాబట్టి ఈ మనుషులు, జంతువులు, క్రిములు, కీటకాలు లాంటివి అన్నమాట. ఇంకా ఈ భూగోళం ఒకటి ఉన్నది కాబట్టి ఈ యూనివర్స్లో ఎన్ని లోకాలైనా ఉండే అవకాశం ఉంది. ఇదొకటి గ్రహం. ఒక గ్రహాన్ని మనం భూలోకం అంటున్నప్పుడు ఇతరమైన గ్రహాలు ఏవో ఉంటాయి కదా, వాటిని కూడా మనం వివిధ లోకాలుగా మనం భావించవచ్చు. దీన్ని మనం భూలోకం అన్నప్పుడు వాటిని కూడా ఇంకేదో లోకం అనుకోవాలన్నమాట. కాబట్టి విశ్వంలో అనేకమైనటువంటి గ్రహాలు ఉంటాయి. వాటిని మనం వివిధ లోకాలుగా కూడా గుర్తిస్తాం. 14 లోకాల్లో మన పురాణాలు చెప్తూ ఉన్నాయి.
ఇంకా ఎన్నున్నాయో. అయితే ముఖ్యంగా ప్రతి జీవి యొక్క ఆవిర్భావం ఎలా ఉంటుంది అనేదంటే, ముఖ్యంగా ఈ ఆత్మ నుంచి ఏదైనా జీవులన్నీ మొట్టమొదటగా ఒక ఒక రూపాన్ని అంటే ఒక స్థూలత్వాన్ని సంతరించుకుంటాయి. స్థూలం అంటే ఆత్మ ఎంత సూక్ష్మమైనదో అంతకన్నా కొంచెం స్థూల రూపంలోకి వచ్చేస్తాయి అన్నమాట. స్థూల రూపంలోకి వచ్చినప్పుడు ఒక్కొక్క జీవి ప్రాణికి తనకంటూ ఒక వ్యక్తిత్వం ఏర్పడుతుంది. ఇప్పుడు సముద్రంలో ఒక తరంగం వచ్చింది. తరంగం స్పెషల్‌గా కనిపిస్తుంది మనకి. అయితే ఈ తరంగం ఏది కూడా సముద్రానికి భిన్నమైంది కాదు. కానీ ఒక ఆకారం ధరించిందనమాట. అట్లనే ఆత్మ వేరు, మిగిలిన జీవకోట్లు, విశ్వమంతా వేరు వేరు కాదు. సాలెపురుగులోంచి గూడుకు సంబంధమైన దారం వచ్చినంత ఈజీగా భగవంతునిలోనే ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి. భగవంతునికి బయట ఇంకేమీ ఉండదు. ఉన్నది ఒకటే, దట్ ఈస్ గాడ్, దట్ ఈస్ ఆత్మ, దట్ ఈస్ పరమాత్మ. అయితే ఈ విశ్వగోళములు ఏర్పడే క్రమంలో దాంట్లో ఎన్నో ప్రాణికోట్లు కూడా ఏర్పడతాయి. ఈ ఏర్పడే పదార్థాల్లో ఏంటంటే ఆత్మ నుండి కొంచెం స్థూల రూపాన్ని సంతరించుకున్నటువంటి దశ ఒకటి ఉంటుందన్నమాట. ఇది ఎప్పుడు కూడా పరిణామ క్రమంలో స్థూలత్వాన్ని సంతరించుకుంటుంది. అంటే ఒకటేసారి స్థూలమైనది మారదు. స్థూలమైన అత్యంత సూక్ష్మమైన దశ నుంచి కొంచెం స్థూల రూపం ఏర్పడుతుంది. దాని నుంచి ఇంకొంచెం స్థూల రూపంలోకి మారుతుంది. దాని నుంచి ఇంకొంచెం స్థూల రూపంలోకి మారుతుంది. అలా అన్నమాట. అలా మారినప్పుడు ఎప్పుడైతే ప్రతి ప్రాణికి ఆత్మలో ఉన్నప్పుడు అంతం ఒకటిగానే ఉంటుంది. ఎప్పుడైతే కొంత భాగం కొంత బిందువులు అని అనుకోండి, సముద్రంలో నీటి బిందువుల్లాగా ఈ ఆత్మలో ఒక వ్యక్తిత్వం కలిగినటువంటి ఒక స్థూల రూపం ఏర్పడుతుంది. దాన్ని మన ఋషులు ప్రతిదానికి ఒక పేరు పెట్టుకోవాలి కదా, దాన్ని జీవాత్మ అని పేరు పెట్టుకున్నారు. ఆ అర్థంలో వాడుతున్నారు. ఆత్మ అనేది ఒక్కటే, ఇంకేమీ ఉండదు. దాని నుంచి ఏర్పడ్డ వాటికి మనం పేరు పెట్టుకుంటున్నాం. ఒక్కొక్క ప్రాణి తనకంటూ ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకున్నప్పుడు దాన్ని ఏమంటున్నామంటే జీవాత్మ అని పేరు పెట్టుకుంటాం. దాన్నే మనం కారణ శరీరం అని కూడా అంటాం. కారణ శరీరం అంటాం, దాన్నే మనం జీవాత్మ అని పెట్టుకుంటాం అన్నమాట. ఎందుకంటే సముద్రం ఉందనుకోండి, ఒక కెరటం ఇలా కనిపించింది అంటే దానికంటే ఒక ప్రత్యేకంగా కనిపిస్తుంది. అట్లా భగవంతుడు అత్యంత సూక్ష్మరూపమైనప్పుడు దానిలోంచి స్థూలమైనటువంటి కొన్ని కోటాను కోట్ల ప్రాణులు చాలా అవలీలగా ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే ఒక ప్రత్యేకమైన స్థూల రూపం అనేది ధరిస్తూ ఉందో దాన్ని మనం ఏమంటామంటే జీవాత్మ అని పేరు పెట్టుకున్న పేరు ఏదో ఒకటి కావచ్చు. పేరు మనం ఏ పేరు పెట్టుకుంటే మనం అర్థం చేసుకోవడం కోసం వివిధ వేదాల దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రతి అంశాన్ని అర్థం చేసుకోవడానికి సైంటిఫిక్గా ఒక టర్మ్ వాడతాం. దానికంటూ ఒక టర్మినాలజీ ఉంటుంది. అత్యంత సూక్ష్మమైన దాన్ని మనం ఆత్మ అంటున్నప్పుడు పరమాత్మ అని దాన్నే అంటున్నాం. ఎప్పుడైతే ఒక స్థూలత్వం ఏర్పడుతూ ఉందో అప్పుడు దాన్ని ఏమంటామంటే జీవాత్మ అంటాం. దాన్నే కారణ శరీరం అంటాం. అంటే అది ఒక్కసారి ఏర్పడింది అని అంటే ఇక దానికంటూ ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉంటుంది. ఇండివిజువల్గా దాన్ని ఐడెంటిఫై చేయడానికి వీలుగా ఉంటుంది. ఇది మనం అనుకునే ఈ శివుడు, విష్ణువు వీళ్ళందరూ కూడా అత్యంత సూక్ష్మమైనటువంటి ఆ పరబ్రహ్మం అంటే పేరు ఏదైనా నుండి ఒక స్థూల రూపాన్ని సంతరించుకున్నటువంటి దశలు. ఎప్పుడు దేవుడు ఒక్కడే అని చెప్పుకునేది అందుకే. దేవుడు హిందూ మతం ఎప్పుడు చాలామంది చాలా తప్పుగా చెప్తున్నారు. 33,000 కోట్ల దేవుళ్ళు హిందూ మతంలో ఇంతమంది దేవుళ్ళు ఉన్నారేంది, శివుడు, విష్ణువు, వాళ్ళు వీళ్ళు. హిందూ మతం మొదటి నుంచి చెప్పేది ఒకటే, దేవుడు ఒక్కడే, ఆత్మ ఒక్కటే, పరమాత్మ ఒక్కడే. ఏది ఏర్పడ్డా అందులో నుంచి ఏర్పడాల్సిందే. శివుడైనా, రాముడైనా, విష్ణువైనా, నువ్వైనా, నేనైనా, ఒక క్రిమి అయినా, కీటకమైన, జంతువులైనా, పక్షులైనా ఏది ఏర్పడ్డా ఒకటి ఉంది అక్కడ, దాంట్లోంచి ఏర్పడతాయి. ఏర్పడడం అంటే కొత్తగా పుట్టడం కాదు. ఉన్నటువంటి అతి సూక్ష్మమైనటువంటి రూపంలోంచి స్థూల రూపాన్ని సంతరించుకోవడమే పుట్టడం అంటే అదే. తప్పిస్తే
మరేదో పుట్టడంగా, లేనిది ఏది పుట్టదు. నెంబర్ 1. పుట్టినది ఏది కూడా లేకుండా పోదు. అదే. అయితే శివుడు, విష్ణువు లాంటి వాళ్ళకి, మనకి పెద్ద తేడా ఏం లేదు. చెప్పుకోదగినటువంటి తేడా ఏం లేదు. ఆరిజిన్ అంతా ఒకటే. పుట్టడం ఏ ఏ ఆత్మలోంచి ఇవన్నీ పుడుతూ ఉన్నాయో అక్కడి నుంచే మనం కూడా పుడుతూ ఉన్నాము. కాబట్టి కొంత స్థూల రూపాన్ని సంతరించుకున్నటువంటి నేను అని ఒక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వస్తే అది ఎక్కడ ప్రారంభమవుతుందంటే జీవాత్మ దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. జీవాత్మ అంటకి ఆత్మకి తేడా అంటూ ఏమి ఉండదు. మనం అత్యంత సూక్ష్మమైన దాన్ని ఆత్మ అని మనం అనుకుంటే, దాన్నే మనం గాడ్ అని అనుకుంటే, దేవుడు అని అనుకుంటే, స్థూల రూపాన్ని ఎప్పుడైతే సంతరించుకుంటున్నాయో దాన్ని మనం జీవాత్మలుగా భావించాలి. దాన్ని మనం కారణ శరీరం అని కూడా పిలుస్తాం మనం. కారణ శరీరం అంటే ఏంటంటే అత్యంత సూక్ష్మమైన ఆత్మ నుంచి స్థూలంగా ఏర్పడినటువంటిది. ఒకసారి కారణ శరీరం ఏర్పడింది అని అంటే ఇక అదేం చేస్తుందంటే దాంట్లో మరికొంత స్థూలమైన రూపాలన్నీ ఏర్పడుతూ పోతూ ఉంటాయి. దాంట్లో కొంత భాగం స్థూల రూపంలోకి సంతరించుకుంటుంది. దాంట్లో మరికొంత భాగం ఇంకొంచెం స్థూల రూపంలోకి వెళ్ళిపోతుంది. దాంట్లోంచి మరికొంత భాగం ఇంకా స్థూల రూపంలోకి ఏర్పడుతుంది. కారణ శరీరంలో నుంచి దానికన్నా సూక్ష్మమైనటువంటి ఒక రూపం ఏర్పడుతుంది. దాన్ని మనం సూక్ష్మ శరీరం అని అంటాం. జీవాత్మను మనం కారణ శరీరం అని చెప్పుకున్నట్లుగానే ఈ కారణ శరీరం జీవాత్మను ఏదైతే ఉంటున్నామో దానిలో నుంచి ఏర్పడినటువంటి స్థూల రూపం ఏదైతే ఉందో దాన్ని మనం సూక్ష్మ శరీరం అని అంటాము. ఈ సూక్ష్మ శరీరంలో ఏర్పడడం అంటే మళ్ళీ ఒకటంటూ ఉండదు, క్రమక్రమంగా ఏర్పడుతూ ఉంటుందన్నమాట. ఇది ఇది ఎట్లా ఉంటుందంటే ఒక ఉల్లిగడ్డలో పొరలు ఉంటాయి చూడండి. ఒక పొర ఉంటుంది, దాన్ని తీస్తే లోపల ఇంకోటి ఉంటుంది, దాన్ని తీస్తే దాని లోపల ఇంకోటి ఉంటుంది, దాన్ని తీస్తే దాని లోపల ఇంకోటి ఉంటుంది. ఇది ఇలా ఆవిర్భావ దశ ఎప్పుడు ఇలాగే ఉంటుంది. అత్యంత సూక్ష్మమైనది ఆత్మ అని పెట్టుకుంటే, దానికన్నా స్థూలమైనది జీవాత్మ లేదా కారణ శరీరం. దానికన్నా దాంట్లో ఏమవుతుందంటే దాంట్లో కొంత భాగం స్థూల రూపంలోకి మారిపోతుంది, మ్యాక్రోగా మారుతుంది. దానికన్నా ఇంకా స్థూలం అన్నమాట. దాన్ని మనం సూక్ష్మ శరీరం అంటాం. సూక్ష్మ శరీరం అంటే మళ్ళీ అంతా ఒకటిగా ఉంటుంది. మళ్ళీ అహంకారం, దాంట్లోంచి చిత్తం, దాంట్లోంచి బుద్ధి, దాంట్లోంచి మనస్సు, ఇలా కొన్ని పేర్లు పెట్టుకుంటాం. సూక్ష్మ శరీరం అంతా ఒకలాగా ఉండదు. అది కొన్ని పొరలుగా చెప్పుకోవాలి. అంటే ప్రతి పొర దాని తర్వాతను ఆ పొరలోంచి ఇంకొంచెం స్థూల రూపంలోకి వచ్చిన పొర ఉంటుంది. అంటే ఒకటి ఉంది విశాలంగా, దాంట్లో కొంత భాగం స్థూల రూపంలోకి వచ్చింది, దాంట్లో కొంత భాగం మరికొంత స్థూల రూపం, దాంట్లోంచి కొంత భాగం మరికొంత, అట్లా అనమాట. మనం సాధారణంగా మనస్సు అని ఒక మాట వాడుతూ ఉంటాం. మనసులో ఏమనుకుంటున్నావు అసలు, ఇట్లా మనస్సు పవిత్రంగా ఉండాలి, మనస్సులో ఇట్లాంటి ఆలోచనలు రాకూడదు అని చెప్పుకుంటూ ఉంటుంటాం అన్నమాట. అయితే ఈ కారణ శరీరంలోంచి ఏర్పడినటువంటి స్థూల రూపాన్ని మనం సూక్ష్మ శరీరం, అంటే కారణ శరీరం కన్నా స్థూలమైనది. ఇంకొకటి ఉంది, అది చెప్తాం, మూడవది దానికన్నా సూక్ష్మమైందనమాట. కాబట్టి దీన్ని సూక్ష్మ శరీరం అంటాం. దీన్ని మనం మనస్సు అంటాం, బుద్ధి, చిత్తము, అహంకారం అని అంటుంటాం అన్నమాట. ఇవన్నీ కూడా ఉల్లిగడ్డల్లోని పొరల్లాగా మనకి ఒకదానికంటే ఒకటి స్థూలమైనదిగా ఏర్పడుతూ ఉంటుంది. ఈ కారణ శరీరం నుంచి ఏర్పడ్డదాన్ని అహంకారం అంటాం. అహంకారం నుంచి ఏర్పడేది చిత్తం, అంటే అహంకారం కన్నా స్థూలమైనది చిత్తం అంటాం. దానికన్నా స్థూలమైన దాన్ని బుద్ధి అంటాం. దానికన్నా స్థూలమైనది మనస్సు. మనం ఏంటంటే ఆత్మతో కంపేర్ చేస్తే స్థూలమైనది, కానీ మన కంటికి కనిపించేంతది కాదు అది. రైట్. అహంకారము, చిత్తము, బుద్ధి, మనస్సు, ఈ నాలుగింటిని మనం సాధారణంగా ఏమంటామంటే సూక్ష్మ శరీరంగా పరిగణిస్తాము. రైట్. దీని నుంచి ఈ సూక్ష్మ శరీరం ఏమవుతుంది అని అంటే స్థూలమైన శరీరంతో కనెక్ట్ అయిపోతుంది. ఈ విశ్వం అని మనం చెప్పుకున్నాం కదా, విశ్వంలో అనేక రకాల గ్రహాలు, నక్షత్రాలు, రకరకాలవన్నీ ఏర్పడుతూ ఉంటాయి. భూగోళంలో కూడా ఎన్నో రకాల పదార్థాలు ఏర్పడుతూ ఉంటాయి. వివిధ రకాల జీవజాలములన్నీ ఏర్పడుతూ ఉంటాయి. ఒక శరీరం నుంచి అండం రూపంలో ఎప్పుడైతే మరొక శరీరానికి కారణమైనటువంటి భాగం ఏర్పడుతూ ఉందో, ఈ సూక్ష్మ శరీరము, కారణ శరీరం ఏదైతే ఉందో ఇవి స్థూల శరీరం, అంటే ఇప్పుడు మనం కనిపించే ఈ శరీరాన్ని ఏమంటామంటే మనం
స్థూల శరీరం అని అంటాం. ఈ స్థూల శరీరానికి తల్లి గర్భంలో అండం రూపంలో ఉన్నప్పుడే ఈ సూక్ష్మ శరీరం ఏమవుతుందంటే కనెక్ట్ అయిపోతూ ఉంది, కలిసిపోతూ ఉంది. కలిసిపోవడానికి కూడా రకరకాల కారణాలున్నాయి. అవి తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇలా మనము స్థూల శరీరంతో కనెక్ట్ అయిపోతాం. ఇప్పుడు నేను అంటే ఎవరు అని చూసుకున్నట్లయితే మనకు కనిపించేదేమో ఈ శరీరం. శరీరం అంటే మళ్ళీ అంతా ఒకలాగా ఉండదు. దాంట్లో అనేక రకాల పదార్థాల కలయిక వల్ల మనకి స్థూల శరీరం కనిపిస్తూ ఉంటుంది. దీంట్లో ఉన్న పదార్థాలని మనం రకరకాలు ఉంటాయి. దీంట్లో ఉన్న పదార్థాలని 5 రకాలుగా మనం చెప్పుకుంటాం. వాటినే పంచభూతములు అంటాం. ఒకటి ఘన రూపంలో ఉండే పదార్థాలు. ఘన పదార్థాలు అంటాం కదా, ఎముకలు, కండరాలు, ఇవన్నీ మనకు కనిపించేవన్నీ కూడా దాదాపుగానే ఘన రూపంలో ఉంటుంటాయి. రకరకాల కండరాలు అయితేనేమి, ఎముకలు అయితేనేమి, ఈ పదార్థాలు కనిపించేవన్నీ ఒకటి ఘన పదార్థాలుగా ఉండేవి. 2 ద్రవ పదార్థాలు ఉంటాయి. రక్తము కానీ, దీంట్లో బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ కానీ, దీన్ని ద్రవ పదార్థాలు అంటారు. ఇంకొకటి వాయు పదార్థాలు ఉంటాయి. వాయు పదార్థాలంటే మనం పీల్చుకునే వాయువు, దీన్నే ప్రాణవాయువు అంటాం. మనం ప్రాణం అని ఏదైతే చెప్పుకుంటున్నామో అది ఈ శరీరంలో ఉన్నటువంటి వాయు సంచారాన్నే మనం ప్రాణం అంటాం. తుదిశ్వాస విడిచారు అంటే వాయువు ఇక పోయింది అని అర్థం అనమాట. అంటే ఈ శరీరంలో వాయు సంచారం అనేది గాలి ఉంటుంది బాడీలో. ఇప్పుడు 4వది అగ్ని ఉంటుంది. అగ్ని అంటే టెంపరేచర్. అంటే బాడీ ఎప్పుడు సర్టన్ టెంపరేచర్లో ఉండాలి. అంతకన్నా ఎక్కువైనా ఈ బాడీ తట్టుకోలేదు, అంతకన్నా తక్కువైనా కూడా బాడీలో ఉన్న పదార్థాలన్నీ గడ్డగట్టిపోతాయి. కాబట్టి ఒక సర్టన్ టెంపరేచర్ ఎప్పుడు మెయింటైన్ అవుతూ ఉండాలి. ఇక 5వది ఆకాశం. ఆకాశం అంటే ఏంటంటే వాయు పదార్థాన్ని కన్నా సూక్ష్మమైనది ఒకటి ఉంటుంది. మనం సైన్స్లో చదువుకుంటాము, వాయు అణువుల మధ్య కూడా గ్యాప్ ఉంటుంది. వాయు అణువుల మధ్య నైట్రోజన్ కానీ, హైడ్రోజన్ కానీ, ఆక్సిజన్ కానీ, ఈ గ్యాప్ని ఆకాశం అంటాం. ఆకాశం అంటే గ్యాప్ అని అర్థం, అంతే. అంటే వాయువు కన్నా సూక్ష్మమైనది ఇంకొకటి ఉంటుంది. వాయు అణువుల మధ్య కూడా ఉన్న గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ని మనం ఆకాశం అంటాం అన్నమాట. ఈ 5 రకాల పదార్థాలు మన శరీరంలో ఉంటాయి. ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలు, వాయు పదార్థాలు, ఉష్ణోగ్రత మరియు ఆకాశం. ఇట్లా మళ్ళీ ఘన పదార్థాలన్నీ ఒక రకంగా ఉండాలండి. ఈ మజిల్స్ అన్నీ ఒక రకంగా ఉంటాయి, హార్ట్లో ఉన్నది ఒక రకంగా ఉంటుంది, కిడ్నీలో ఉన్నది ఒక రకంగా ఉంటుంది, బ్రెయిన్లో ఉన్నది ఒక రకంగా ఉంటుంది, కంటిలో ఉన్న కండరాలన్నీ ఒక రకంగా ఉంటాయి, చెవిలో కండరాలు ఒక రకంగా ఉంటాయి. రకరకాలు ఘన పదార్థాలన్నీ ఒకటి కాదు కదా. ద్రవ పదార్థాలు మళ్ళీ చాలా రకాలుగా ఉంటాయి. రకరకాల బ్లడ్ ఉంటుంది, బ్లడ్లో మళ్ళీ ఇంకా రకరకాల ఏవి వాటర్ కంటెంట్ వేరే ఉంటుంది. దాంట్లో రకరకాల ఎంజైమ్స్ ఉంటాయి. డైజెషన్ జీర్ణ రసాలు చాలా ఉంటాయి. డైజెస్టివ్ ఎంజైమ్స్ చాలా ఉంటాయి. ద్రవ పదార్థాల్లో మళ్ళీ చాలా ఉంటాయి. అవన్నీ ఒక సిస్టమేటిక్గా పనిచేస్తాయి. అవి వాయు సంచారం, ఆక్సిజన్తో కూడా మనకు సంబంధం ఉంటుంది. ఆక్సిజన్ తక్కువైందంటే చాలా కష్టం. ఇప్పుడు కరోనా వల్ల ఏమవుతుందంటే బాడీలోకి వెళ్ళి ఆక్సిజన్ కంటెంట్ తగ్గిపోతుంది, లంగ్స్ మీద అవి ఎఫెక్ట్ చూపించడం వల్ల. కాబట్టి ఆక్సిజన్ కూడా సర్టన్ పర్సంటేజ్ ఉండాలన్నమాట. ఇలా 5 రకాల టెంపరేచర్ మరియు ఆకాశం. ఆకాశం అంటే వాయువు కన్నా సూక్ష్మమైనది ఒకటి ఉంది, దాన్ని మనం ఆకాశం అంటున్నాం. ఈ 5 రకాలవి మరియు ఉంటాయి. దీన్ని మనం స్థూల శరీరము అంటాం. మనం ఈ ప్రపంచాన్ని చూడాలన్నా, వినాలన్నా, ఏదైనా సరే జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహించడానికి కారణభూతమైంది ఏంటంటే శరీరం. స్థూల శరీరం లేదు అంటే మనం అంత సులభంగా మనం ఈ ప్రపంచాన్ని చూడటం కానీ, వినటం కానీ, తినడం కానీ, నడవడం కానీ అనేవి సాధ్యం కావడం కష్టం కావు. ఓకే, ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్దాం. మనం కనిపించేదంతా స్థూల శరీరం. దీనికి కనెక్ట్ అయ్యి వైఫై లాగా కనెక్ట్ అయ్యి ఉండేది ఒకటి ఉంది, అది సూక్ష్మ శరీరం. ఇప్పుడు మనకి వైఫై అంటే బాగా అర్థమవుతుంది చాలామందికి కదా. అంటే మనస్సు అనేది కనిపించదు, కానీ ఆ మనస్సు, దాన్ని మనం సూక్ష్మ శరీరం అంటాం. అంటే మనస్సు అనేది ఒకటి కాదు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం, ఈ 4టిని కలిపి సూక్ష్మ శరీరం అంటాం. అది బ్రాడ్గా మనం ఏంటంటే మనస్సు అని వాడుతుంటాం ఎక్కువగా. మనస్సు అని ఎట్లా అంటే సూక్ష్మ శరీరంలో 4 ఉంటే 4టిలో ప్రధానమైనది మనస్సు. కాబట్టి మనం ఏంటంటే జనరల్గా మనస్సు అనే మాట ఒకటి వాడుతూ ఉంటాం అన్నమాట. మనస్సు అంటే ఈ సూక్ష్మ శరీరంని బ్రాడ్గా ఈ 4టిలో 4 ఉంటాయి సూక్ష్మ శరీరంలో. 4 అంటే వేరు వేరేం కాదు. మనస్సు కన్నా స్థూలమైనది మనస్సు కన్నా
సూక్ష్మమైనది బుద్ధి, బుద్ధి కన్నా సూక్ష్మమైనది చిత్తం, అంతకన్నా సూక్ష్మమైనది ఏంటంటే అహంకారం. ఇవి ఒక లేయర్స్ లాగా ఉంటాయి, ఒకదానిలోంచి ఒకటి ఏర్పడుతూ ఉందాం. ఇది మొత్తం సపోజ్ అహంకారం అనుకోండి, దాంట్లో కొంత భాగం ఏంటంటే చిత్తంలాగా మారుతుంది, దాంట్లో కొంత భాగం బుద్ధిలాగా మారుతుంది, దాంట్లో ఇంకా కొంచెం మిగిలింది మనస్సు. ఇవేవి కూడా ఇవి ఈ స్థూల శరీరంతో పోలిస్తే సూక్ష్మమైనవి, కారణ శరీరంతో పోలిస్తే స్థూలమైనవి, ఆత్మతో పోలిస్తే ఈ 3 శరీరాలు స్థూలమైనవి. ఆత్మ అన్నిటికన్నా సూక్ష్మమైనది, దానికన్నా స్థూలమైనది కారణ శరీరం, దానికన్నా స్థూలమైనది సూక్ష్మ శరీరం, అంతకన్నా స్థూలమైనది స్థూల శరీరం. మనకు కనిపించేది స్థూల శరీరం. ఇప్పుడు నేను అంటే ఎవరు అనేది ఒక ప్రశ్న వేసుకుంటే, రమణ మహర్షి దగ్గరికి ఎవరెళ్ళి ఏమడిగినా నువ్వు ఎవరో తెలుసుకో అని అంటుంటారు అన్నమాట. నేను అంటే ఎప్పుడైనా సరే మనకు కనిపించే ఈ స్థూలమైనటువంటి శరీరం కావని, ఈ పదార్థాలు కానీ ఇవన్నీ కూడా దాని వెనుక ఒక సూక్ష్మమైనది ఒకటి ఉంటుంది. ఇప్పుడు శబ్దం ఉన్నదనుకోండి, మనకు వినిపిస్తుంది, మనకు వినిపించిన శబ్దం కూడా చాలా ఉంటుంది. మనకు వినిపించే శబ్దం కొంచెమే, కనిపించే ప్రతిదాని వెనుక కనిపించనిది ఒకటి ఉంటుంది అనమాట. ఆ కనిపించని దాని యొక్క వ్యక్తిత్వమే, వ్యక్త రూపమే ఈ కనిపించేది. మనకి ప్రపంచం కనిపిస్తుంది, విశ్వం కనిపిస్తుంది, భూగోళం కనిపిస్తుంది అనుకోండి. అంతకన్నా సూక్ష్మమైన ఒక దాంట్లోని కొంత భాగం స్థూల రూపంలోకి వచ్చింది కాబట్టి ఇది కనిపిస్తూ ఉంది. అంతే తప్ప శూన్యంలోంచి ఏది రాదు, శూన్యంలోకి ఏది పోదు. కాబట్టి మన హిందూ మతం మొదటి నుంచి చెప్పేది ఏంటంటే, మనమంతా చాలా సంతోషంగా ఉండాలి. ఎందుకంటే మనం చావటంతో నశించిపోయే వాళ్ళం కాదు, మనం శాశ్వతమైన ఆత్మస్వరూపులము. అది గుర్తుపెట్టుకోవాలి. నేను ఎవరు అంటే పక్కా నేను దేవుడికి మనకి చెప్పుకోదగిన పెద్ద తేడాలు ఏమీ ఉండవు. శివుడు విష్ణువు అని మనం చెప్పుకుంటున్నాం అనుకోండి, ఆయనకి మనకి ఉన్న ఒకే ఒక్క తేడా ఏంటంటే ఆయన తన నిజస్వరూపాన్ని ఎప్పుడూ మర్చిపోడు. అంటే తను ఆత్మ, పరమాత్మను మనం ఏదైతే అంటున్నామో ఆ పరమాత్మ యొక్క స్వరూపంలోంచి వచ్చిన ఒక స్థూల రూపమే ఒక శివుడు అంటున్నాం. దాంట్లోంచి వచ్చిన ఒక రూపాన్ని మనం విష్ణువు అని అంటున్నాం. వీళ్ళు ఏ రూపంలోంచి పరిణామం రూపాంతరం చెందారో దాన్ని మర్చిపోరు. అది వాళ్ళకి ఎప్పుడూ స్ఫురణలో ఉంటుంది, నేను సాక్షాత్తు పరమాత్మని అని. అయితే ఈ అనంతంగా వ్యాపించిన జీవకోట్లు ఏవైతే ఉన్నాయో, కోటాను కోట్లుగా ఉన్నటువంటి జీవరాశులు ఎప్పుడైతే ఆత్మ నుండి స్థూల రూపాన్ని సంతరించుకుంటాయో, ఆ భగవంతుడు ఈ సృష్టి నడవడం కోసం ఒక మాయను సృష్టిస్తాడు. మాయ అంటాం దాన్ని. మాయా ప్రభావం వల్ల ఏంటంటే తన నిజస్వరూపాన్ని మర్చిపోతాం తాత్కాలికంగా. కారణ శరీరం ఏర్పడుతుంది, దాని నుంచి సూక్ష్మ శరీరం ఏర్పడుతుంది, దాని నుంచి స్థూల శరీరంతో కనెక్ట్ అయిపోయి ఉంటుంది. అయితే ఎట్లాంటిది అంటే సూక్ష్మ శరీరం మనం ఏమనుకుంటే ఈ శరీరం ఒక్కటే మనది అనుకుంటాం, కాదు. దీని వెనక మనస్సు అనేది ఒకటి ఉంది, దాని వెనక ఇంకోటి ఉంది, కారణ శరీరం లేదా జీవాత్మ ఉంది, దాని వెనుక అసలు రూపం ఆత్మ ఉంది. అసలు ఇవన్నీ తాత్కాలికంగా ఏర్పడ్డవే, అసలు ఏదంటే ఆత్మ. కాబట్టి వేదాలు మనకు మొదటి నుంచి మనము ఆత్మస్వరూపులము అని చెప్తూ ఉన్నాయి. అత్యంత సూక్ష్మమైన దశ మనది ఏది అంటే అది ఆత్మనే, అదే దట్ ఈస్ గాడ్. దేవుడికి మనకి ఉన్న తేడా ఇది. అంటే దేవుడు మనము ఒకటే. ఆ అత్యంత సూక్ష్మమైన దశలోంచి ఇంకొంచెం స్థూల రూపంలోకి మనం వచ్చేసాం, అంతే. వచ్చేసాం ఒకటి, మన అసలు స్వరూపాన్ని మర్చిపోయాం. ఇది అన్నమాట. కాబట్టి ఇది ఎట్లాంటిది అని అంటే మూలంలోకి వెళ్తున్న కొద్దీ అందరికీ ఒకటే. అంటే ఉన్నది ఒకటే ఆత్మ. నీకైనా నాకైనా ఈ సమస్త జీవరాశులు దేనికైనా, చీమకైనా దోమకైనా ఏనుకైనా ఎలకైనా ఉడతకైనా మిడతకైనా ఉండేది ఒక్కటే, దట్ ఈస్ గాడ్. అన్నింటి వెనక ఉన్న సూపర్ పవర్ ఒకటే, దానిలోంచి ఇవన్నీ ఏర్పడ్డాయి అంతే. కాబట్టి ఆత్మ అంటే ఏందో ఒక ఐడియా వచ్చి ఉంటుంది. సమస్తానికి మూల కారణమైనటువంటి ఒక అత్యంత సూక్ష్మము, అనంతము, అనంత శక్తి స్వరూపమైనటువంటిది అన్నమాట. దీనికి గాను అంటే ఇప్పుడు మనం 2 అంశాలు చూసాం. ఒకటి గాడ్, రెండవది గాడ్ నుంచి ఏర్పడ్డ స్థూల రూపాలు. ఈ స్థూల రూపం మొత్తాన్ని ఏమంటే సృష్టి అంటాం అన్నమాట. దీనికి ఒక సృష్టికర్త, అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? ఎక్కడి నుంచి అంటే మళ్ళీ ఆత్మలోంచి బయటికి కాదు, మనం బయటికి అర్థం చేసుకోకూడదు. వెతింది ఆత్మ, ఆత్మ లోపలనే ఇదంతా జరిగేది.
ఆత్మ బయట కాదు అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఒక దోమ ఉన్న, ఒక చీమ ఉన్న, ఒక శత్రువైనా, రాముడైనా, రావణుడికైనా మూలం ఒకటే, అది ఆత్మ, గాడ్ అంటున్నాం అన్నమాట. ఆ పరిణామ క్రమంలో ఇవన్నీ స్థూల రూపంలే, అంతకన్నా తేడా ఏం లేదు. రాముడికి మనకి తేడా ఏంటి? రాముడు సముద్రంలో ఉన్న ఒక పెద్ద కెరటం, తరంగం అనుకుంటే, మనం ఒక చిన్న తరంగం అంతే. ఆ తరంగమైన, ఈ తరంగమైన 2 సముద్రంలోంచి పుట్టినవే కదా! అదే అనమాట. కాబట్టి దేవుడికి, మనకి చెప్పుకోదగిన పెద్ద తేడా అంటూ ఏమి ఉండదు. తేడా అంతా ఒకటే. అతనికన్నా మనం ఇంకొంచెం స్థూల రూపంలోకి ఏర్పడ్డాం, అంతే తేడా. కాబట్టి అయితే ఇది చిన్న కెమిస్ట్రీలోంచి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా మీకు. ఇప్పుడు హైడ్రోజన్‌కి, ఆక్సిజన్‌కి తేడా ఏంటి? హైడ్రోజన్ యొక్క లక్షణాలన్నీ వేరే ఉంటాయి. అది చర్య పొందే పద్ధతులన్నీ వేరే ఉంటాయి. ఆక్సిజన్ యొక్క లక్షణాలు వేరే ఉంటాయి. నైట్రోజన్ వేరే ఉంటాయి. కార్బన్ వేరే ఉంటాయి. కానీ హైడ్రోజన్‌లో ఉండేది ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లే. హైడ్రోజన్‌లో ఒక ఎలక్ట్రాన్, ఒక న్యూట్రాన్, ఒక ప్రోటాన్ ఉంటుంది. అదే నైట్రోజన్ అయితే 7 ఎలక్ట్రాన్లు, 7 ప్రోటాన్లు, 7 న్యూట్రాన్లు ఉంటాయి. అదే ఆక్సిజన్ అయితే 8 ఉంటాయి. కానీ కార్బన్ అయినా, నైట్రోజన్ అయినా, ఆక్సిజన్, బంగారమైన, ఇనుమైనా, పైకి చూస్తే బంగారం వేరే, ఇనుము వేరే అనుకుంటాం. కానీ దాంట్లో ఉండేది ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు, దీంట్లో ఉండేది ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లే. అంటే మూలంలోకి వెళ్తే అన్నీ ఒకటే, ఇనుమైనా, బంగారమైనా కదా. కెమిస్ట్రీ చదివిన వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది. కాబట్టి అంటే పైకి వేరువేరుగా కనిపించే పదార్థాలు హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, హీలియం, బెర్లియం, బోరాన్, ఇంకా ఫెర్రస్, ఫెర్రిక్, ఇవన్నీ ఆరం, ఇవన్నీ అంటే పైకి డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. కానీ డిఫరెంట్గా కనిపించే వాటి మూలం అంతా ఒకటే. అన్నింటిలో ఉండేది ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు కదా. బంగారానికి, ఇనుముకి తేడా ఉంటుంది. దాని పరమాణు సంఖ్య వేరు, దీని పరమాణు సంఖ్య వేరు, అంతే. అంటే మూలంలోకి వెళ్తున్న కొద్దీ అంతా ఒకటే. ఇంకా ఈ ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లకు కూడా మూలం ఒకటే. అదేంటంటే శక్తి, ఒక ఎనర్జీ, ఒక శక్తి, ఒక నెగటివ్, ఒకటి పాజిటివ్, ఒకటి న్యూట్రల్గా మారుతుందన్నమాట. మారుతున్నప్పుడు ఏంటంటే అది క్రియాశీలం అవుతుంది, చైతన్యం అవుతుంది. ఒక హైడ్రోజన్ ఉంది, అది ఇంకో దాంతో చర్య పొందడానికి రెడీగా ఉంటుంది. ఎందుకంటే దాంట్లో ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ ఉంటాయి కాబట్టి. మరి ఈ మూడు ఎట్లా ఏర్పడ్డాయంటే బేసిక్ మూలమైన ఒకే ఒకటి ఉంటుంది, అది శక్తి స్వరూపం. ఆ శక్తి ఎలక్ట్రాన్గా, ప్రోటాన్గా, న్యూట్రాన్గా మారింది. తర్వాత అదే ఇవి భిన్నమైనటువంటి చర్యలకు లోనవుతుంది. అంటే పరమాణువులన్నీ కొన్ని కలిసి అణువులుగా ఏర్పడుతూ ఉంటాయి. అణువులన్నీ కలిసి సంక్లిష్ట అణువులుగా ఏర్పడుతూ ఉంటాయి. సంక్లిష్ట అణువులన్నీ కలిపి మనం వివిధ పదార్థాల రూపంలో చూస్తూ ఉంటాం. మనకి ఈ ప్రపంచంలో ఎన్ని రకాల పదార్థాలు ఉన్నాయండి? ఎన్నో రకాల పదార్థాలు ఉన్నాయి. కొన్ని కోటాను కోట్ల రకాల పదార్థాలు. కానీ మూలంలోకి వెళ్తే అవన్నీ కొన్ని పరిమితమైన, వెరీ లిమిటెడ్గా ఉన్నటువంటి పరమాణువుల కలయిక వల్ల ఏర్పడ్డ అణువులు అవన్నీ. ఇప్పుడు మీరు డైమండ్ తీసుకోండి, బొగ్గు తీసుకోండి. బొగ్గు దాంట్లో ఉండేది కార్బనే, దీంట్లో ఉండేది కార్బనే. కార్బన్ పరమాణువులు దాంట్లో ఉంటాయి, కార్బన్ పరమాణువులు దీంట్లో ఉంటాయి. డైమండ్కి, బొగ్గుకి తేడా ఏం లేదు కెమిస్ట్రీ ప్రకారం. అది ఒక రూపం, ఇది ఒక రూపం. సర్టన్ టెంపరేచర్లో ఇది ఇలా మారుతుంది, అది అలా మారుతుంది. మూలంలో ఉండేదంతా కార్బనే. మనం నమ్ముతాం ఒక డైమండ్కి ఎంత వాల్యూ ఉంది, బొగ్గుకి ఎంత వాల్యూ. మూలంలోకి వెళ్తే అంతా ఒకటే. మూలంలోకి వెళ్తే ఈ సమస్త మానవ జాతి కాదు, సమస్త జంతువులు, క్రిములు, కీటకాలు, వీటన్నిటికీ మూలం అంతా ఒకటే. ఏ ఆత్మ నుంచి నేను పుట్టానో అదే ఆత్మ నుంచి క్రిములన్నీ పుట్టాయి, అదే ఆత్మ నుంచి కీటకాలు పుట్టాయి, అదే ఆత్మ నుంచి రాముడు పుట్టాడు, అదే ఆత్మ నుంచి రావణుడు పుట్టాడు. అంతే కదా. సునామీ పుట్టినా సముద్రం నుంచి పుట్టాల్సిందే, చిన్న చిన్న తరంగాలు పుట్టినా దానిలోంచి పుట్టాల్సిందే. సముద్రంలోంచి ఈ తరంగాలు లేదా నీటి బిందువులు, నీటి బుడగలు పుట్టినంత సింపుల్గా భగవంతుడి నుంచి ఈ అనంతం కాదు, విశ్వం ఎప్పుడు అనంతం కాదు. మనకు అనంతమే. మనం ఆ విశ్వాన్ని మెజర్ చేయడం కష్టం కాబట్టి మనం జస్ట్ అనంతం అనే వర్డ్ వాడుతున్నాం. విశ్వం ఏంటంటే, విశ్వంలో మనం యూనివర్స్ మొత్తాన్ని ఒకవైపు నుంచి మరోవైపు వెళ్ళలేం కదా. ఒక సూర్య కుటుంబాన్ని చూడలేకపోతున్నాం, ఇన్ని నక్షత్రాలు మనం ఎక్కడ చూస్తాం. కాబట్టి విశ్వం చాలామంది సైంటిస్టులు అనంతం అంటే వాళ్ళ అర్థం ఏంటంటే మానవుడు కనుగొనడానికి వీలు కానంత పెద్దగా ఉందని అర్థం. అంతేగాని అది అనంతం అని కాదు. భగవంతుడు అనంతం, దాంట్లో చిన్న పార్ట్ విశ్వం. విశ్వంలో చిన్న పార్ట్
కొన్ని ఏంది గెలాక్సీస్ ఉంటాయి. పాలపుంత, మిల్కీ వేస్ ఉన్న పాలపుంతలు. ఇలాంటి కొన్ని గెలాక్సీస్‌లో ఒక చిన్న పార్ట్ మనకి సూర్య కుటుంబం, సోలార్ సిస్టమ్. దాంట్లో ఒక చిన్నది భూమి. ఆ భూమిలో ఒక చిన్నలం మనం. కానీ వీటన్నింటికి మూలమైనటువంటి ఆత్మ ఒక్కటే. అది అనంతము. అనంత శక్తి స్వరూపము. ఉన్నది ఒక్కటే. సో, గాడ్ ఈజ్ వన్ అంట. మనకి దేవుడంతా ఒకటే అని చెప్తూ ఉంటాం. చాలా మనకి ఉపనిషత్తుల్లో చాలా హ్మ్, అర్థవంతమైన మాటలున్నాయి. అహం బ్రహ్మాస్మి, నేనే ఆ భగవంతుణ్ణి. తత్వమసి అని ఒక మాట ఉంది. ఇప్పుడు వరకు దేవుడు దేవుడు అని చెప్పుకునే ఆ దేవుడిని నేనే. అంతే కదా! ఇదంతా ఏంటి? చిన్న ఒక రూపం అంతే. ఏది? ఈ శరీరాలు 3 కూడా 3 అంటే 3 కాదు, చాలా ఉంటాయి. దాన్ని బ్రాడ్‌గా 3గా చెప్పుకుంటాం. కారణ శరీరం, సూక్ష్మ శరీరం, స్థూల శరీరం. ఇవన్నీ ఆత్మలో పెట్టిన చిన్న చిన్నవి అంతే. ఇది కాదు కదా మనం. ఈ శరీరమే నేను కాదు కదా! ఇది పోతుంది. మట్టిలో కలిసిపోద్ది. దీంట్లో ఉన్న పదార్థాలన్నీ ఏమవుతాయి? చచ్చిపోయినాక ఆ బొంద పెడితే ఆ మట్టిలో అంతా కలిసిపోతాయి. ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలు, వాయు పదార్థాలు ఏవో అవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిసిపోతాయి. అప్పుడేమవుతుంది? సూక్ష్మ శరీరము? సూక్ష్మ శరీరము మరొక స్థూల శరీరాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. అది అత్యంత సూక్ష్మమైనటువంటి దశ ఏర్పడే వరకు. ఇక్కడ కర్మ అనే ఒక అంశం చెప్పాలి. స్థూల శరీరం లభించిన తర్వాత చేసే అనేక రకాల చెడు పనులు, మంచి పనులన్నీ కూడా ఈ సూక్ష్మ శరీరంలో రికార్డ్ అయి ఉంటాయన్నమాట. రికార్డ్ అయి ఉంటాయి. వాటిని మనం వాసనలు అంటాం వేదాంతం ప్రకారం. అంటే పూర్వ జన్మల్లోంచి ఈ జన్మలో వరకు చేసినటువంటి మొత్తం కర్మఫలాలన్నీ, పాపాలు, పుణ్యాలన్నీ కూడా, అంటే కర్మల్లో చెడ్డవాటిని మనం పాపాలంటాం, మంచి వాటిని పుణ్యాలంటాం. చెడు కర్మ, మంచి కర్మ, వీటన్నింటికి సంబంధించినటువంటి రికార్డ్ ఏమవుతుందంటే సూక్ష్మ శరీరంలో స్టోర్ చేయబడి ఉంటుంది. ఇది విషయం. అంటే స్థూల శరీరం ఉన్నప్పుడు చేసిన పాపాలన్నీ యాక్చువల్గా ఈ యాక్టివిటీస్ అని స్థూల శరీరాన్ని పనిచేయించేది మొత్తం కూడా సూక్ష్మ శరీరం. మనస్సు ఏం చేస్తుందంటే స్థూల శరీరం ద్వారా తన కోరికలన్నీ తీర్చుకుంటూ ఉంటుంది. నిజానికి ఒక మంచి చికెన్ బిర్యానీ తినాలని ఒక కోరిక ఉందనుకో, ఆ కోరిక ఈ స్థూల శరీరాన్ని కాదు, మనస్సు నుంచి కోరికలు, ఆలోచనలన్నీ పుడుతూ ఉంటాయి. ఈ మనస్సు ఏం చేస్తుందంటే తన కోరికల్ని స్థూల శరీరం ద్వారా తీర్చుకుంటుంది. అది విషయం. ఇప్పుడు ఒక అందమైనది చూసామనుకోండి, చాలా ఆశ్చర్యపడతాం. ఆ అందాన్ని చూసేది ఏంటివి? కళ్ళు. కానీ కళ్ళకేం తెలుసు అందం? ఒక అందమైన ఒక వస్తువుని చూసాం, చాలా బాగుంది అనుకున్నాం. ఆ అందాన్ని చూసేవేవి? కళ్ళు. కానీ కళ్ళకేం తెలుసు? ఆ అందాన్ని ఆస్వాదించే లక్షణం కళ్ళకు లేదు. అవి జస్ట్ ఆ ప్రతిబింబాన్ని రిఫ్లెక్ట్ చేస్తాయండి. ఆ అందాన్ని ఆస్వాదించేది అంటే మనస్సు. ఈ మనస్సుకి శరీరానికి ఉన్న లింక్ ఏందో చెప్తాను. ఇది ఏంటంటే బ్రెయిన్ ద్వారా, అంటే నాకు అర్థమైనటువంటి వేదాంత గ్రంథాలను చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఈ సూక్ష్మ శరీరమైనటువంటి మనస్సు బ్రెయిన్ ద్వారా కనెక్ట్ అయి ఉంటుంది. ఈ కనెక్షన్ ఎలాంటిదంటే ఈ బ్లూటూత్ కనెక్షన్ లేదా వైఫై కనెక్షన్ లాంటి కనెక్షన్ అనమాట. వైర్తో ఉన్న కనెక్షన్ కాదు అది, వైఫై కనెక్షన్ అది. ఈ వైఫై కనెక్షన్ ద్వారా మనస్సు ఏం చేస్తుందంటే తన కోరికలన్నీ ఈ శరీరం ద్వారా తీర్చుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఒక చికెన్ తినాలన్న కోరిక నాలుకది కాదు. ఇప్పుడు నోట్లోంచి ఒక మంచి చికెన్ ముక్క తిన్నాం, రుచికరంగా ఉంది, లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళిన తర్వాత దాని టేస్ట్ దానికి తెలియదు. నాలుకలో ఉన్నంతసేపే టేస్ట్, బట్ నాలుక కోరుకోవట్లేదు ఆ టేస్ట్ని. చికెన్ తిన్నప్పుడు రుచి అంతా నాలుక ద్వారా తెలుస్తుంది, కానీ నాలుక కోసం తినట్లేదు మనం. నాలుక కూడా తెలియదు దానికి. మరి టేస్ట్ ఆస్వాదించేది ఏది అంటే దట్ ఈస్ మనస్సు. మనం మైండ్ అనే వర్డ్ చాలామంది వాడుతుంటారు. మైండ్ అంటే మనస్సు. మనస్సు అంటే బ్రెయిన్ కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఈ స్థూల శరీరానికి మనస్సుకి మధ్య ఒక ప్రాసెసర్ లాంటిది బ్రెయిన్, గుర్తుపెట్టుకోవాలి. ఒక ప్రాసెసర్ ఈ బాడీకి బ్రెయిన్ మనస్సుకి మధ్యలో ఒక ప్రాసెసర్ ఏందా, రెండింటిని మనస్సుని స్థూల శరీరాన్ని కలిపే ఒక లింక్ ఏదైనా ఒకటి ఉందంటే, ఒక ప్రాసెసర్ ఏదైనా ఒకటి ఉన్నదంటే దట్ ఈస్ బ్రెయిన్. బ్రెయిన్ ద్వారా మనస్సు కనెక్ట్ అవుతుంది. ఈ
ఈ పాపపుణ్యాలన్నీ మనస్సు ద్వారానే చేయబడతాయి. రెండవది వీటి రిజల్ట్ కూడా మనసులోనే స్టోర్ అయి ఉంటుంది. ఎప్పుడైతే ఈ స్థూల శరీరం చనిపోతుందో దీని ద్వారా చేసిన సమస్త పాప పుణ్య కర్మాల ఫలాలన్నీ కూడా మనస్సులో స్టోర్ అయి ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే ఒకసారి స్థూల శరీరం చనిపోయిందో సూక్ష్మ శరీరంలో ఉన్న పాపపుణ్యాలు ఊరుకో. ఆ పాపపుణ్యాల రేషియోని బట్టి మరొక స్థూల శరీరాన్ని వెతుక్కుంటాయి. మనిషి శరీరాన్ని వెతుక్కునేంత పుణ్యం ఉంటేనే అది మరొక తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువుని లేదా అండం దశలో ఉన్నప్పుడు, పిండ దశలో ఉన్నప్పుడు ఆ మనస్సు అంటే కారణ శరీరంతో సహా స్థూల శరీరానికి కనెక్ట్ అయిపోతుంది అన్నమాట. ఎప్పుడైతే మనం కొత్త ఫోన్ కొని సిమ్ కార్డు పెట్టగానే కనెక్షన్ అయిపోతుంది కదా. ఇప్పుడు మనకి ఒక ఐడియా సిమ్ కార్డు, ఎయిర్టెల్ సిమ్ ఉందనుకోండి, సిమ్ వేరే సెల్ వేరే ఉందనుకో ఆ సిగ్నల్స్ అందవు. ఆ సిమ్ తీసి సెల్ ఫోన్లో వేసి ఆన్ చేయగానే ఏమవుతుంది? ఇప్పుడు ఐడియా సిమ్ ఉంది, ఐడియా సిగ్నల్స్ కొన్ని ఉంటాయి, ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఐడియా సిగ్నల్స్ అనేవి అంతటా ఉంటాయి. ఒక సిమ్ కార్డు ఉంది, సెల్ ఫోన్ ఉంది, సిగ్నల్స్ ఉన్నాయి. ఈ మూడు విడివిడిగా ఉన్నట్టుగా అనిపిస్తుంటాయి మనకి. ఎప్పుడైతే సిమ్ కార్డు తీసి సెల్ ఫోన్లో వేసి ఆన్ చేసామో ఏమవుతాయి? అప్పటిదాకా ఉన్న ఐడియా సిగ్నల్స్ అన్నీ సిమ్ కార్డ్ ద్వారా సెల్ ఫోన్లోకి యాక్టివేట్ అయిపోతాయి. జస్ట్ మీరు దీన్ని కారణ శరీరము, సూక్ష్మ శరీరం, స్థూల శరీరం ఈ మూడింటి మధ్య ఉన్న సంబంధం ఎట్లాంటిదని అంటే, కారణ శరీరం అంటే ఈ సిగ్నల్స్ లాంటివి అనమాట. అక్కడ సిగ్నల్స్ లేకపోతే మీ సిమ్ కార్డ్ ఏం చేయలేదు, సెల్ ఫోన్ ఏం చేయలేదు. ముందు అక్కడ సిగ్నల్స్ ఉండాలి ఫస్ట్. దాన్ని మనం కారణ శరీరం అంటాం. ఈ కారణ శరీరం ఏమైంది? డైరెక్ట్గా సెల్ ఫోన్ కనెక్ట్ కాలేదు, అది డైరెక్ట్ ఏదైనా ఒక సిమ్ కార్డ్ ద్వారా కనెక్ట్ కావాలి. సిమ్ కార్డ్కి సిగ్నల్స్కి సంబంధం. ఈ సిమ్ కార్డ్ అనేది మనస్సు, సూక్ష్మమైనది. అది సెల్ ఫోన్ అనేది ఎట్లాంటిదని అంటే స్థూల శరీరం లాంటిది అనమాట. ఒక సెల్ ఫోన్ పగిలిపోయింది అనుకోండి, ఏం చేస్తాం? ఈ సిమ్ కార్డ్ తీసి ఇంకో సెల్ ఫోన్లో వేస్తాం. అట్లానే సూక్ష్మ శరీరం ఏమవుతుందని అంటే, ఎప్పుడైతే ఈ స్థూల శరీరం చనిపోతుందో వెంటనే ఆ సిమ్ కార్డ్ అంటే సూక్ష్మ శరీరం ఇంకో స్థూల శరీరాన్ని వెతుక్కుంటుంది. అంటే అయితే ఆ వెతుక్కునే క్రమంలో మనం ఇక్కడ చాలా కీలకమైన విషయం ఏంటంటే, కర్మ యొక్క ప్రాబల్యం అనేది చాలా ఎక్కువ. గత జన్మల్లో చేసినటువంటి పాప పుణ్యాల యొక్క ఆ రేషియో, ఆ స్థాయి ఎంత తీవ్రంగా ఉన్నది అనే దాన్ని బట్టి వివిధ జంతువులుగా, వివిధ ఒక జంతు శరీరాన్ని ఎన్నుకోవాలా, ఒక చీమ శరీరాన్ని ఎన్నుకోవాలా, ఒక దోమ శరీరాన్ని ఎన్నుకోవాలా, ఓ పంది శరీరాన్ని ఎన్నుకోవాలా, ఒక కుక్క శరీరాన్ని ఎన్నుకోవాలా, ఓ పిల్లి శరీరాన్ని ఎన్నుకోవాలా అనేది అప్పటి వరకు మనస్సులో ఉన్నటువంటి పాపపుణ్యాల యొక్క అంటే కర్మల యొక్క రేషియో యొక్క తీవ్ర స్థాయి, పాపపుణ్యాల యొక్క తీవ్రతను బట్టి, ఆ రేషియోని బట్టి దానికి సూటబుల్ అయ్యే స్థూల శరీరాన్ని ఎన్నుకుంటాయి. అంటే మనిషిగా పుట్టాలా, పందిగా పుట్టాలా, కుక్కగా పుట్టాలా అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అని అంటే, గత జన్మల్లో వరకు చేసినటువంటి పాపపుణ్యాల రేషియో మీద ఆధారపడి ఉంటుంది. మనం జెనెటిక్స్లో డిఎన్ఏ రిప్లికేషన్ చదువుతాం. ఒక హాఫ్ డిఎన్ఏ ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా ఇంకొక హాఫ్ డిఎన్ఏ అనేది ఏర్పాటు చేసుకుంటుంది. మీకు బయాలజీ వాళ్ళకి ఇది బాగా అర్థమైంది. ఒక డిఎన్ఏలో హాఫ్ ఇట్లా రెండు విడిపోయినప్పుడు ఒక హాఫ్ ఏం చేస్తుందంటే దానికి సూటబుల్ అయ్యే మరొక హాఫ్ను తయారు చేసుకుంటుంది. అట్లనే పాపపుణ్యాల కర్మల యొక్క రేషియో, ఆ క్రమం ఏదైతే ఉందో దానికి తగిన శరీరాన్ని తీసుకుంటుంది. అంటే దాన్ని బట్టి పాపాలను బట్టి ఈ పాపాలు ఎక్కువగా ఉంటే క్రిములుగా, కీటకాలుగా, పందులుగా, కుక్కలుగా, నక్కలుగా ఇట్లా ఉంటాయి. మనిషి శరీరం రావటం అంటే ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప మనిషి శరీరం రాదన్నమాట. మనిషి శరీరం వస్తే తప్ప ఈ ఆత్మ అంటే ఏంది, నేను అంటే ఏందో అర్థం కాదు. కాబట్టి మనం ఈ సూక్ష్మ శరీరంలోని పాపపుణ్యాల క్రమాన్ని ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఈ పాపపుణ్యాల క్రమం ఎంత పెరుగుతూ ఉందంటే అది అంతగా మనం మూలమైనటువంటి ఆత్మని మర్చిపోతాము. ఇది విషయం. ఒక పైప్ ఉందనుకోండి, ఒక లాంతర్ ఉందనుకోండి, లైట్ అప్పుడు వెలిగించేవాడు, మధ్యలో దీపం పెట్టి చుట్టూ ఒక గ్లాస్ పెడతారు పైనుంచి. ఈ గ్లాస్ లోపల మసి ఎంత ఎక్కువ ఉంటే
బయటకు వెలుగు అంత తక్కువ వస్తుంది. ఒక దీపం ఉంది, దాని చుట్టూ ఒక గ్లాస్ పెట్టాము. ఆ గ్లాసు నీట్‌గా ఉన్నంతసేపు ఏమో బయటికి లైటింగ్ ఎక్కువ వస్తుంది. లోపల మసి బారే కొద్దీ ఆ లైటింగ్ తగ్గిపోతుంది. ఈ కర్మ ఫలాలు ఎంత తక్కువగా ఉంటే మనకు అంతగా ఆత్మ గురించి తెలుసుకోవడానికి అవకాశం వస్తుంది. ఈ కర్మలన్నీ గనక ఎప్పుడైతే చుట్టుముట్టి మనకేమీ తెలియకుండా చేస్తాయో అప్పుడేమవుతుందంటే ఈ సూక్ష్మ శరీరం ఎంత థిక్‌నెస్ ఏర్పడే కొద్దీ అన్ని విషయాలు మనకు తెలియవు. తమస్సులోకి వెళ్ళిపోతాం, చీకటి అంటే ఏమీ తెలియని తనంలోకి. వివిధ జంతువులుగా, క్రిములుగా, కీటకాలుగా పుడుతూ ఉంటాం. కాబట్టి ఈ మానవుడిగా పుట్టినప్పుడు ఏం చేయాలంటే మనస్సులో ఉండే ఈ చెడు విషయాలన్నింటినీ తొలగించుకుంటేనే దానికి మూలమైనటువంటి కారణ శరీరం ఏంటో అర్థమవుతుంది. ఇంకా దానికి మూలమైనటువంటి ఆత్మ ఏందో అర్థమవుతుంది. కాబట్టి మనం ఏంటంటే ఈ కర్మలు ఎప్పుడూ మంచివే చేయాలి. ఆ మంచివి కూడా నిష్కామ కర్మలై ఉండాలి. అంటే ఫలితాన్ని ఆశిస్తే ఆ కర్మ ఎప్పుడు బంధానికి కారణమవుతుంది, అంటే మరొక జన్మ ఎత్తడానికి కారణమవుతుంది అన్నమాట. కాబట్టి ఫలితాన్ని ఆశించని మంచి పనులు ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఆ కర్మ సంచయం అంతా కూడా తొలగిపోతుంది, జ్ఞానోదయం అవుతుంది. జ్ఞానోదయం కావడం అంటే అర్థం ఏంటంటే ఈ కర్మ సంచయం అంతా క్రమంగా తొలగిపోయినప్పుడు మనకు మూలమైనది ఏందో అర్థమైపోతుంది అన్నమాట. అంటే సూక్ష్మ శరీరానికి మూలమైనది ఏందో దానికి తెలిసిపోతుంది. అప్పుడు అంటే సూక్ష్మ శరీరం మరింత పవిత్రమవుతున్న కొలది అది సూక్ష్మ రూపంలోకి మారిపోతుంది. ఈ సూక్ష్మ రూపం మారింది ఏమవుతుంది, కారణ శరీరం ఎంత సూక్ష్మమైనదో అంతగా మారితే ఆ కారణ శరీరం కూడా మరి ఆత్మ ఎంత సూక్ష్మంగా ఉందో అంత మారగలిగితే దీన్ని మోక్షం అంటాం. మోక్షం అంటే ఇది ఇంత క్లియర్గా చెప్పొచ్చు. అంటే ఆత్మ ఎంత సూక్ష్మంగా ఉందో తిరిగి ఏర్పడ్డటువంటి కారణ శరీరాలు, సూక్ష్మ శరీరాలు, స్థూల శరీరాలు ఏవైతే ఉన్నాయో మంచి పనులు చేయటం వల్ల, స్థూల శరీరం ద్వారా మంచి పనులు చేయటం వల్ల అవన్నీ మనసులో రికార్డ్ అవుతాయి. అవన్నీ కూడా మంచి పనులు అయినప్పుడు, నిష్కామ కర్మలైనప్పుడు అదంతా కూడా కారణ శరీరంలోకి లీనమైపోతుంది. అది మళ్ళీ తిరిగి ఆత్మలో లీనమవుతుంది. ఆత్మలో లీనం కావటము అంటే అందుకే చెడు పనులు చేయకూడదు, మంచి పనులు చేయాలి. మంచి పనులు కూడా ప్రతిఫలాన్ని ఆశించకుండా చేయాలి. అలాంటప్పుడు మనకి ఏంటంటే ఏర్పడ్డటువంటి ఈ శరీరాలన్నీ కూడా అంతకన్నా సూక్ష్మ రూపంలోకి ఏర్పడ్డప్పుడు అవి ఆత్మలో లీనమైపోతాయి. ఆత్మలో లీనం కావాలంటే ఏంటంటే ఆత్మ ఎంత సూక్ష్మంగా ఉందో అంత సూక్ష్మ రూపంలోకి మారాలి. ఇప్పుడు నీళ్ళు నూనె కలిపితే కలవవు కదా. నూనెలో కలవాలంటే నూనె లాంటి లక్షణం ఉంటేనే నూనెలో కలుస్తాయి. నీళ్ళలో కలవాలంటే నీళ్ళ లాంటి లక్షణాలు ఉంటే నీళ్ళలో కలుస్తాయి. నూనె నీళ్ళు కలవవు. ఆత్మ ఈ సూక్ష్మ శరీరం కలవాలంటే ఏంటంటే ఈ శరీరం ఆత్మ అంత సూక్ష్మ స్థితిలోకి వెళ్ళిపోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా లీనమైపోతాయి. లీనమైపోయినప్పుడు ఏముంది, దాన్నే మనం మోక్షం అంటున్నాం. ఒకసారి లీనమై కావడం ఏదైతే ఉందో మళ్ళీ పుట్టడం అనేది ఉండదు. పునర్జన్మ అనేది ఉండకూడదు అనమాట. ఈ మనస్సులో కర్మ ఎంతవరకు అయితే మిగిలి ఉంటుందో అంతవరకు మళ్ళీ 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 పుడుతూ ఉంటాం. చాలామందికి ఇదొక డౌట్, మళ్ళీ అసలు జన్మలు అనేవి మళ్ళీ ఉంటాయా ఉండవా అని మళ్ళీ మళ్ళీ పుడతాం. తప్పకుండా పుడతాయి. ఎందుకంటే కర్మలో తప్పకుండా అంటే కర్మ సంచయం ఉన్నంత వరకు పుట్టడమే. అందుకే శంకరాచార్యులు చెప్పింది పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్థారే కృపయా పారే పాహి మురారే. పుట్టినవాడు మళ్ళీ చస్తూ ఉంటాడు, చచ్చినవాడు మళ్ళీ పుడుతుంటాడు, మళ్ళీ చస్తుంటాడు, మళ్ళీ పుడతాడు, మళ్ళీ చస్తాడు, మళ్ళీ పుడతాడు. ఎంతవరకు కర్మ సంచయం మిగిలి ఉన్నంత కాలం పుడుతూనే ఉంటాడు. కాబట్టి ఈ కర్మలన్నీ కూడా జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి అని మనకు భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. ఈ కర్మలన్నీ ఎప్పుడు దగ్ధమైపోతాయి అంటే జ్ఞానోదయం అయినప్పుడు దగ్ధమైపోతాయి. జ్ఞానోదయం అంటే ఈ విషయాలన్నింటినీ మనం చూసుకోవాలి. ఈ విశ్వం ఏంటి, ఎలా పుట్టింది, దీనికి కారణం ఏంటి, పుట్టకముందు మనం ఎక్కడున్నాం, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం, అసలు ఇదంతా ఎందుకు ఏర్పడింది, దీనికి కారణమైనటువంటి ఏది. ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతుంది, అది జడ పదార్థం, దానంతా అది తిరగలేదు. ఏమై ఉంటుంది, దాన్ని తిప్పే ఒక శక్తి ఏదో ఉంది, అది కరెంటే. కరెంట్ ఉన్నది కాబట్టి ఫ్యాన్ తిరుగుతుంది. ఇప్పుడు ఇదంతా జడ పదార్థం, శరీరం అంతా. ఇది ఎట్లా మాట్లాడుతుంది, ఇది ఎట్లా వింటుంది, ఇది ఎట్లా చూస్తుంది, ఇది ఎట్లా రుచి చూడగలుగుతుంది, ఏదో ఒక శక్తి దీంట్లో ఉంది కాబట్టి ఇది పనిచేస్తుంది.
సెల్ ఫోన్లో బ్యాటరీ ఉంది కాబట్టి ఆన్ అయింది, బ్యాటరీ లేకపోతే అది ఎక్కడ ఉంటుంది. అంటే ఏదో కనిపించే ప్రతిదాని వెనక కనిపించని ఒక సూపర్ పవర్, ఒక శక్తి ఏదో పనిచేస్తుంది కాబట్టి పనిచేస్తుంది. ఇప్పుడు ప్రాణవాయువు శరీరం నుంచి పోయిందనుకో, ఈ శరీరం దేనికి పనికిరాదు. ఇది చూడలేదు, వినలేదు, ఏం చేయలేదు, కదలలేదు. కదులుతుంది, చూస్తుంది, వింటుంది, వాసన చూస్తుంది అంటే ఏంది? దీంట్లో ఏదో ఒక చైతన్యం ఉంది అని ఇట్లా ఒక వివేక దృష్టితో మనం ఆలోచిస్తూ కనుక దీనికి మూలమేది, దానికి మూలమేది, దానికి మూలమేది, దానికి మూలమేది అని మనం 7 చేపల కథలలాగా ఇది ఎందుకు ఎండలేదు, ఇది అడ్డం వచ్చింది, అది ఎందుకు అడ్డం వచ్చింది, ఇది ఏమైంది, ఇది ఎందుకైంది అని ఇట్లా మూలంలోకి మనం ఎప్పుడైతే వెళ్తూ ఉంటామో, మూలంలోకి వెళ్ళినప్పుడు కూడా ఈ కర్మ సంచయం అంతా అంటే వాస్తవం ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఓహో ఈ కర్మల వల్ల నెక్స్ట్ జన్మ వస్తుంది, నెక్స్ట్ జన్మ వస్తే ఊరుకుంటామా, దాంట్లో ఏవో పాపాల పుణ్యాలు చేస్తాం, అది ఊరుకుంటుందా, ఆ నెక్స్ట్ జన్మ ఇంకొంచెం హీనమైనటువంటిది వస్తుంది. ఈ పాపకర్మలన్నీ పెరుగుతున్న కొలది అంతకన్నా నీచమైన జన్మలు వస్తూ ఉంటాయి. ఉన్నతమైన జన్మ రావాలంటే అది చాలా ఎన్నో పుణ్యాలు చేసుకుంటే తప్ప రాదనమాట. కాబట్టి అరుదుగా లభించే ఈ మానవ జన్మలు మరికొన్ని మంచి పనులు, అది నిష్కామ కర్మలు చేసుకుంటూ నిజస్వరూపాన్ని తెలుసుకోవాలి. దాన్నే మనం ఏంటంటే జ్ఞానోదయం కావటం అంటే ఇదే, మన నిజస్వరూపం ఏందో మనం తెలుసుకోవడం అనమాట. కాబట్టి మనం వెనక ఒక శక్తి ఉంది, అన్నిటికంటే మూలంలోకి పోతే అది ఆత్మ. దాని నుంచి విశ్వగోళాలు, నక్షత్రాలు, గ్రహాలు, మనుషులు, జంతువులు రకరకాలవన్నీ ఏర్పడుతూ ఉన్నాయి. ఇవన్నీ తిరిగి మోక్షం పొందటం అంటే దాని అర్థం ఏంటంటే తిరిగి ఆత్మ ఎంత సూక్ష్మంగా ఉందో అంత సూక్ష్మ స్థితిలోకి వెళ్ళగలగడం అని మనం గుర్తుపెట్టుకోవాలి. అంతే తప్ప ఎవరైనా చనిపోగానే ఆత్మకు శాంతి కలగాలి, ఆత్మకు శాంతి కలగడం ఏంది? ఇంతకన్నా తెలివి తక్కువ మాట ఇంకొకటి ఉండదు అనమాట. ఆత్మ అనేదానికి ఏమీ కలగాల్సిన అవసరం ఉండదు, ఏమీ ఉండదు దానికి. భగవద్గీతలో అదే కదా కృష్ణుడు చెప్పింది. ఆత్మను ఎవరు తడపలేరు, అది ఎండకి ఎండేది కాదు, నీళ్ళకి తడిసేది కాదు, అది ఆరేది కాదు, నిప్పుతో దాన్ని కాల్చలేము. అంటే ఇవన్నీ చిన్నవి, నిప్పు, నీరు, వాయువు ఇవన్నీ చాలా చిన్నవి. దాని ముందు ఎంత? దానిలోంచి ఏర్పడ్డ చిన్న అంశాలు ఇవన్నీ. ఏ అగ్ని ఆత్మను దహించలేదు, ఏ అగ్ని ఆత్మను తడపలేదు, దానిని ఆర్పవేయను సమర్థము కాదు. ఇది భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది. ఎందుకంటే ఈ విశ్వాలన్నీ దాంట్లోంచి ఏర్పడ్డ బుడగలు ఇవన్నీ. ఈ అనంతమైనటువంటి నక్షత్ర సమూహాలన్నీ ఏంటివి? సముద్రంలో బుడగలు ఎంత ఈజీగా ఏర్పడతాయో ఆత్మలోంచి ఇవన్నీ అంత ఈజీగా ఏర్పడతాయి. ఇవేవి ఆత్మ ఏం చేయలేదు. ఇంకొకటి అర్జునుడు భగవద్గీతలో ఒక మాట అడుగుతాడు, వీళ్ళంతా నా వాళ్ళే, నా బంధువులే, వీళ్ళందరినీ నేనెట్లా చంపాలి, ఇంతమందిని చంపి నేను ఎక్కడ పాపం కట్టుకోవాలి అంటే కృష్ణుడు ఒక మాట చెప్తాడు, వీళ్ళు ఇంతకు ముందు లేని వాళ్ళు కాదు, చనిపోయిన తర్వాత లేకుండా పోయేవారు కాదు. అంటే శాశ్వతమైన ఆత్మస్వరూపులు. ఈ స్థూల శరీరం పోతుంది అంతే, సూక్ష్మ శరీరం ఉంటుంది. అది ఎక్కడికి పోతుంది? స్థూల శరీరం కూడా ఎక్కడికి పోతుంది? బొందబెట్టిన తర్వాత దాంట్లో ఉన్న పదార్థాలన్నీ కలిసిపోతాయి, అంత మట్టిలో కలిసిపోతాయి. అందుకే ఇదంతా మట్టి అని అనేది. అందుకే మట్టి అంటే మట్టి అని కాదు, మట్టిలో కలిసిపోవడానికి వీలుగా ఉన్నటువంటి పంచభూతాలతో ఏర్పడింది అని అర్థం అనమాట. అట్లాగే సూక్ష్మ శరీరం ఏం చేస్తుంది? అంతకన్నా సూక్ష్మమైన దాంట్లో కలిసిపోతుంది. అదేం చేస్తుంది? అంతకన్నా అది ఎక్కడి నుంచి వచ్చిందో దాంట్లో కలిసిపోతుంది. అట్లా అనమాట. కాబట్టి చివరికి మూలం ఏంటిదంటే ఆత్మ. ఆత్మలు ఇవన్నీ కలిసిపోతాయి. అంతే తప్పిస్తే చాలామంది ఈ ఆత్మని ఏ అర్థంలో వాడతారంటే ఆత్మాభిమానం, ఆత్మగౌరవం, ఆత్మహత్య, అంతరాత్మ. ఆత్మహత్య అనేది మరో పెద్ద విచిత్రమైనటువంటి పదం. అది ఆత్మహత్య అంటే అసలు దాని అర్థం ఏందో తెలియదు. అంటే ఆత్మ వేరేదాన్ని హత్య చేస్తుందా అంటే అది ఎప్పుడు చేయదు. పోనీ వేరే ఎవరైనా ఆత్మను హత్య చేస్తారా అంటే అది కూడా అయ్యే పని కాదు. ఆత్మను ఎవరు హత్య చేయలేరు, ఆత్మ ఎవరిని హత్య చేయదు. అలాంటప్పుడు ఆత్మహత్య ఏమిటి? ఇలాంటి కొన్ని పదాలు అప్పుడప్పుడు విచిత్రమైనవి పుడుతూ ఉంటాయి అంతే. అది ఒక అర్థంలో ఏదో వాడుతుంటాం, అంటే తనను తానే చంపుకున్నాడు అనే అర్థంలో వాడుతున్నాం. కానీ తాను అంటే ఎవరు? మూలంలోకి వెళ్తే అది ఆత్మ. ఆత్మ ఎప్పుడు తనను తను చంపుకోదు. అసలు ఆత్మ చచ్చేది కాదు, పుట్టేది అంతకన్నా కాదు. అందుకే దేవుడికి పుట్టుక లేదు, చావు లేదు అంటే దాని అర్థం అదే అనమాట. ఆత్మ శాశ్వతమైనప్పుడు దానికి పుట్టడం, చావడం అనేది ఒకటి ఉండదు. ఒకటి ఉంటుంది, అది రూపాంతరం చెందుతుంది. అసలు జనన మరణాలు అనేవే ఉండవు అనమాట. ఇవన్నీ ఎట్లాంటివని అంటే, మనం ఒక గొంగళి పురుగును చూసాం అనుకుందాం. గొంగళి పురుగే సీతాకోక చిలుకగా మారుతుంది. ఈ సీతాకోక చిలుక కొత్తగా వచ్చింది కాదు, ఆల్రెడీ ఉన్న దాంట్లోంచే వచ్చింది. ఏదైనా ఆల్రెడీ ఉన్న దాంట్లోంచే వస్తుంది, లేని దాంట్లోంచి ఏది రాదు.
శూన్యంలోంచి ఏది రాదు, ఏది శూన్యంలో కలవదు. కాబట్టి ఇతర మతాలు చెప్పే ఈ శూన్యం అనే మాట కరెక్ట్ కాదు. బౌద్ధ మతం ఇప్పటికీ చెప్తుంది చనిపోయినాక ఏమవుతాం మనం అంటే శూన్యంలో కలుస్తుంది. శూన్యంలో ఏది కలవదండి. అది శూన్యమైనప్పుడు దాంట్లో కలవడం ఏంటి? శూన్యంలోంచి ఏది పుట్టదు, శూన్యంలో ఏది కలవదు కూడా. కాబట్టి మన ఉపనిషత్తులో ఎంత ప్రామాణికమైన అంశాలు ఉంటాయంటే పూర్ణం అని చెప్పారు మన వాళ్ళు, శూన్యం అని ఎప్పుడు చెప్పలేదు. పూర్ణం అంటే సంపూర్ణము, అనంతము, ఇన్ఫినిట్ సూపర్ పవర్లోంచే శివుడు వచ్చాడు, దాంట్లోంచి రాముడు వచ్చాడు, దాంట్లోంచి కృష్ణుడు వచ్చాడు, దాంట్లోంచి నువ్వు వచ్చావు, దాంట్లోంచి నేను వచ్చా, దాంట్లోంచి ఎలక వచ్చింది, దాంట్లోంచి పిల్లి వచ్చింది. అంతే కదా. ఎప్పుడు ఒక దాంట్లోంచి అన్నీ పుడతాయి, తిరిగి అవన్నీ దాంట్లోకి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే సూక్ష్మ రూపం నుంచి స్థూల రూపం ప్రారంభమైందో దాన్ని సృష్టి ప్రారంభం అని అంటాం. అదంతా అండాండము, పిండాండము, బ్రహ్మాండం లాగా ఏర్పడతాయి. అది స్థూలంలోకి మారిపోతుంది. మళ్ళీ అవన్నీ ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళావు, అవన్నీ మళ్ళీ సూక్ష్మ రూపంలోకి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోవడాన్ని ప్రళయం అని అంట. ప్రళయం అంటే మళ్ళీ మామూలు స్టేజ్లోకి వచ్చేసినాయి అర్థం అన్నమాట. ఒక విత్తనం ఉంది, మొక్క అయింది, మొలక అయింది, కొంచెం పెద్దగా అయింది, ఇంకొంచెం పెద్దగా అయింది, మళ్ళీ అది ఎక్కడికి పోవాలి, మళ్ళీ అది విత్తన రూపంలోకి రావాల్సిందే. ఒక పక్షి ఉంది, గుడ్డులోంచి పక్షి వచ్చింది, పక్షిలోంచి మళ్ళీ గుడ్డు కావాల్సింది. అంటే సూక్ష్మంలోంచి స్థూలం, స్థూలంలోంచి సూక్ష్మం. కాబట్టి మూల రూపం ఎప్పుడు సూక్ష్మమే ఉంటుంది. స్థూలం అనేది తాత్కాలికం. తాత్కాలికం అంటే మానవ ఆయుష్తో పోలిస్తే ఈ విశ్వం చాలా కొన్ని కోటాను కోట్ల యుగాల వరకు, కొన్ని కోటాను కోట్ల సంవత్సరాల యుగాల వరకు ఉంటుందని అనుకుంటాం. అంటే మానవుడి యొక్క ఆయుష్తో, ఈ మానవ శరీరం యొక్క ఆయుష్తో పోలిస్తే అది ఎక్కువ కావచ్చు, కానీ ఆత్మతో పోలిస్తే అది చాలా చిన్నది. ఐన్స్టీన్ మనకు చెప్పిన అంశం ఇదే. E=mc² అని చెప్పాడు. E=mc². E అంటే ఎనర్జీ, M అంటే మాస్, C అంటే కాంతి వేగం. దాని ఓవరాల్గా దాని అర్థం ఏంటంటే E అంటే ఎనర్జీ, అంటే శక్తిలోంచి పదార్థం వస్తుంది, పదార్థం మళ్ళీ శక్తిగా మారుతుంది. ఇది సింపుల్గా చెప్పాలంటే. శక్తి అంటే అక్కడ మనం ఆత్మ అని చెప్పుకున్నాం. ఒక సూపర్ పవర్ ఉంది, దాన్ని మనం ఆత్మ అంటున్నాం. E అంటే ఎనర్జీ, అంటే అదే శక్తి. కాబట్టి శక్తి స్థూల రూపంగా మారినప్పుడు దాన్ని పదార్థము అంటున్నాం. పదార్థం మళ్ళీ సూక్ష్మ రూపంలోకి మారిపోయినప్పుడు శక్తి అంటున్నాం. అంతే కదా. మనం ఫిజిక్స్లో అదే కదా చదువుకుంది. శక్తి అనేది అనంతంగా ఉంటుంది. శక్తిని ఎవరు సృష్టించలేరు, శక్తిని ఎవరు నశింప చేయలేరు. కానీ ఒక రూపంలో ఉన్న శక్తి మరొక రూపంలోకి మారచ్చు. స్థితిశక్తి గతిశక్తిగా మారచ్చు. మనం పెట్రోల్ పోసాం, అదొక శక్తి, అది కొంచెం దూరం తీసుకెళ్ళడానికి ఉపయోగపడిన శక్తిగా మారిపోతుంది. స్థితిశక్తి గతిశక్తిగా మారుతుంది. అంతే, ఏది కూడా లేనిది రాదనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నీటి ఆవిర్లు ఉన్నాయి, వాయు రూపంలో ఉన్నాయి. చల్లబరిస్తే ఏమవుతుంది, ద్రవ రూపంలోకి మారుతుంది. ఇంకా చల్లబరిస్తే ఏమవుతుంది, గడ్డగట్టి ఘన రూపంలోకి మారిపోతుంది. అంటే ఈ ఘన రూపంలో ఉన్న ఐస్ క్యూబ్ ఎక్కడి నుంచి వచ్చింది, ద్రవ రూపంలో ఉన్న నీళ్ళ నుంచి వచ్చింది. ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి, వాయు రూపంలో ఉన్న నీటి ఆవిరి నుంచి వచ్చాయి. అంటే ఏది కూడా లేని దాంట్లో నుంచి రాదు, గుర్తుపెట్టుకోవాలి. ఉన్నది ఒకటే, దట్ ఈస్ గాడ్. దాన్ని గాడ్ అంటావో, భగవంతుడు అంటావో, పరమాత్మ అంటావో, ఆత్మ అంటావో, ఏదన్నాను కానీ ఒకటి ఉంది, దాంట్లోంచి వచ్చిందని మాత్రమే అర్థం చేసుకోవాలి. మీరు అవన్నీ దాంట్లోకి వెళ్ళిపోతాయని కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి మనము ఈ రోజు ఉన్నామంటే ఈ రోజు ఉండడం కాదు, శాశ్వతంగా ఉన్నామని అర్థం. మనం ఎప్పుడు కూడా మన భారతీయ వేదాంతం ఏ రోజు కూడా మనము తాత్కాలికమైన వాళ్ళగా చెప్పుకోలేదు. ఇవన్నీ పరిణామశీలమైనవి. ఇది ప్రపంచంలోని వస్తువులన్నీ పరిణామశీలమైనవి. పరిణామశీలమైనవి అంటే లేనివి అని కాదు, లేకుండా పోతాయని కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఒక రూపం నుంచి మరొక రూపంలోకి పోతాయని అర్థం. ఒకరోజు ఇక్కడ పర్వతం ఉంది, కొన్ని కోటాను కోట్ల సంవత్సరాల తర్వాత ఆ పర్వతం అంతా అరిగిపోయి మామూలుగా ఏర్పడింది. ఒకరోజు ఇక్కడ గుంత ఉంది, తర్వాత మట్టి చేరి రాళ్ళు చేరి ఒక పర్వతం అయింది. ఉన్నది పర్వతం ఎక్కడికి పోయింది, లేని పర్వతం ఎక్కడి నుంచి వచ్చింది. ఏది ఒక రూపంలో ఉన్నది ఇంకో రూపంలోకి మారుతుంది అంతే. ఆ విషయం గుర్తించడం ముఖ్యం అన్నమాట. కాబట్టి ఈ పరిణామం మొత్తం కూడా శక్తి నిత్యత్వ నియమం అని ఏదో మనం చదువుకుంటాం ఫిజిక్స్, దాంట్లోంచి చెప్పుకోవచ్చు. ఈ అనేది ఎంగా మారుతుంది, ఎం అనేది ఈగా మారుతుంది. ఇది ఒక రూపాంతరం అన్నమాట. శక్తి అంటే ఒక శక్తి, ఒక సూపర్ పవర్ ఏదైతే ఉందో అదే పదార్థంగా మారుతుంది. ఇప్పుడు హైడ్రోజన్ ఉంది, అది ఇంకొక పరమాణువుతో కలిసింది. సపోజ్ H2O ఉంది, 2 హైడ్రోజన్ పరమాణువులు ఒక ఆక్సిజన్ పరమాణువు కలిసింది, ఒక నీటి అణువు ఏర్పడింది. హైడ్రోజన్ కంటికి కనపడదు, ఓకే. కానీ H2O అణువులన్నీ కొన్ని వందలు, వేలు, ఒక లక్షలు
నీటి అణువులు కలిస్తే నీళ్లు మనకు కంటికి కనపడుతున్నాయి. నీళ్లు కంటికి కనపడుతున్నాయంటే అర్థం ఏంటిది? కంటికి కనిపించని హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ స్థూల రూపాన్ని సంతరించుకున్నాయి కాబట్టి కనిపిస్తుంది. అంతే ఇది. స్థూల రూపానికి సూక్ష్మ రూపానికి తేడా. పరమాణువులు సూక్ష్మంగా ఉంటాయి కానీ కనపడవు. అవన్నీ అణువులుగా ఏర్పడ్డప్పుడు ఆ సంక్లిష్టమైన అణువులు పదార్థాలుగా ఏర్పడిన తర్వాత మనకు కనిపిస్తుంది. మన బొగ్గు కనిపిస్తుంది కానీ ఒక కార్బన్ పరమాణువు కనపడదు. అంటే కనిపించనివి అన్నీ స్థూల రూపంలోకి మారినప్పుడు అవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఆత్మ అంటే ఈ విశ్వమంతా దేని నుండి ఆవిర్భవించిందో, ఈ సమస్త ప్రాణికోట్లన్నీ దేని నుండి ఆవిర్భవిస్తున్నాయో, దేనిలో ఉన్నాయో స్థితి కలిగి దేనిలో చివరకు లీనమవుతాయో దాన్ని మనం ఆత్మ అంటున్నాం. దాన్నే మనం భగవంతుడు అంటున్నాం. మనం ఇప్పుడు చెప్పుకునే విష్ణువు, శివుడు ఇట్లాంటి వాళ్ళకి మనకి తేడా ఏంటి అంటే, ఆయన తన నిజస్వరూపాన్ని అంటే మధ్య ఉన్న కర్మలు మనం ఏదైతే అనుకుంటున్నామో ఇవన్నీ ఒక పొరలాగా ఏర్పడి మనకు పూర్వం ఏముందో కనపడకుండా పోతాయి అన్నమాట. కనపడకుండా కర్మలు అనేవి ఒక గోడలాగా థిక్గా ఏర్పడతాయి. ఒక గోడ ఉందనుకోండి, గోడ అవతల ఏముందో మనకు కనపడదు. గోడ లేదనుకోండి, అవతల ఉన్న వాళ్ళు కనిపిస్తారు. ఈ గోడ అనేది ఏంటంటే కర్మఫలం, కర్మ సంచయ. పాపపుణ్యాల వల్ల మనం ఎందుకు దేవుణ్ణి చూడలేకపోతున్నాం, ఆత్మలో ఎందుకు కలవలేకపోతున్నాం అంటే ఈ వాల్ ఒకటి ఉందన్నమాట. కర్మలు చేసుకున్న పాపపుణ్యాల గోడ ఒకటి ఉన్నదన్నమాట. సూక్ష్మ శరీరంలో ఒకటి ఉంది. ఇది కర్మలన్నీ ఏంటంటే దాని యొక్క థిక్నెస్ పెంచుతాయి. థిక్నెస్ పెంచినప్పుడు కనపడదు. కళ్ళు ఉన్నాయి, కళ్ళు మూసుకున్నాం, ఎదురుగా ఏముందో కనబడట్లేదు. కళ్ళు తెరిచినాం, కనిపించినాయి. ఇక ఇదేంటంటే మనల్ని మన నిజస్వరూపాన్ని, మన ఆత్మని మనం చూడకుండా చేసేది ఏదైనా ఉన్నదంటే ఎప్పుడైతే మనకు ఒక కారణ శరీరం ఏర్పడిందో, ఒక ఇండివిజువాలిటీ వచ్చిందో, మనకంటూ నేను ఒక ప్రత్యేకంగా కనిపించడానికి కారణమైనటువంటి కారణ శరీరం అంటాం. దాన్ని జీవాత్మ అంటాం. ఈ కారణ శరీరం ఉన్నంత వరకు మనం ఆత్మలో కలవట్లేదు. ఎందుకంటే ఆత్మ యొక్క సూక్ష్మత్వంతో పోలిస్తే కారణ శరీరం స్థూలమైనది. ఒక స్థూలమైనది అంతకన్నా సూక్ష్మమైన దాంట్లో కలవదు. కలవాలి అంటే ఆత్మ ఎంత సూక్ష్మంగా ఉందో ఇది కూడా అంతే సూక్ష్మంగా మారాలి. సూక్ష్మంగా మారాలి అంటే ఈ కర్మలు, పాపపుణ్యాలన్నింటినీ జీరో చేసుకోవాలి. మనం జీరో కాదు, గుర్తుపెట్టుకోవాలి. మనం శూన్యం కాదు, కర్మలన్నీ శూన్యమైపోవాలి. కాబట్టి జ్ఞానోదయం కావాలి. జ్ఞానోదయం అంటే ఏంటంటే మన నిజస్వరూపం మనం తెలుసుకోవడమే జ్ఞానోదయం, ఏం కాదు. ఈ కర్మలన్నీ వందలు, వేలు, లక్షలుగా పెరిగిపోతూ ఉంటాయి. కానీ జ్ఞానం అనేది ఏంటిదంటే ఇంటూ జీరో. ఎంత పెద్ద సంఖ్య అయినా సరే దాన్ని జీరోతో వెచ్చిస్తే టోటల్ వాల్యూ జీరో అయిపోతుంది. కర్మలన్నీ ఎంత ఉన్నా సరే, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి అని భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్పబడింది. అది పాపాలు పుణ్యాలు నీకు ఎన్నన్నా ఉండని ఇంటూ జీరో. ఆ జీరో అనేది జ్ఞానం. జ్ఞానంతో ఎప్పుడైతే మనం జ్ఞానోదయం అవుతుందో పాత కర్మలన్నీ అయిపోయినట్లే. కట్టెలు ఉన్నాయి, నిప్పుతో అంటించాం, అవన్నీ బూడిదైపోయినాయి. కాబట్టి ఇప్పుడు ఆ కట్టెలు ఏంటంటే మనం కట్టెలలాగా వాడుకోలేం. కట్టెతో కొడితే తలకాయ పగులుతుంది. కానీ కట్టెను బూడిద చేసినాక నువ్వేం కొడతావు? ఒక తాడు ఉంది, కాల్ చేసినాం. తాడు ఉన్నప్పుడు మనం బంధించవచ్చు. తాడుని కాల్ చేసిన తర్వాత అది మనం బంధించలేం. అగ్ని, జ్ఞానాగ్ని అంటా ఉంది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి. జ్ఞానం అనే అగ్నిలో దగ్ధం చేయబడిన కర్మలు ఎవరికైతే ఉన్నాయో, అంటే కర్మలన్నింటినీ ఎవరైతే జ్ఞానాగ్నిలో దగ్ధం చేసుకుంటారో ఇక కర్మలు అనేవి ఉండవు. అప్పుడు అతను మోక్షాన్ని పొందుతాడు, అంటే ఆత్మలో లీనమవుతాడు. అంటే ఆత్మ యొక్క స్థితికి మనం చేరగలగాలన్నమాట. కాబట్టి ఇవన్నీ ఏంటంటే మనకి ఎప్పుడు ఈ చెడు ఆలోచనలు రాకూడదు, చెడు పనులు చేయకూడదు, మంచివి చేయాలి. అది నిష్కామమై ఉండాలి, ఇతరుల కోసమై ఉండాలి. అలాంటప్పుడు ధ్యానం అనేది ఒక మార్గం. ధ్యానం ద్వారా కూడా మోక్షాన్ని పొందవచ్చు. ధ్యానం ద్వారా మనస్సును పవిత్రం చేసుకుంటామో ఆ మనస్సు ఆటోమేటిక్గా కారణ శరీరంలో కలిసిపోతుంది. కారణ శరీరం ఆత్మలో కలిసిపోతుంది. దాన్ని మనం మోక్షం అంటాం. ధ్యానం ద్వారా మోక్షాన్ని పొందవచ్చు, జ్ఞానోదయం అయినప్పుడు మోక్షాన్ని పొందవచ్చు, భక్తి ద్వారా కూడా మోక్షాన్ని పొందవచ్చు. భగవంతుని ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో మన మనస్సు ఆటోమేటిక్గా పవిత్రమైపోతుంది. పవిత్రమైనటువంటి మనస్సు ఎప్పుడు బంధమునకు కారణం కాదు. అపవిత్రమైన మనస్సే మరో జన్మకు కారణం అవుతుంది. కాబట్టి దేవుణ్ణి మనం జపిస్తున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు, భగవంతుని నామస్మరణ చేస్తున్నప్పుడు, భగవంతుని కథలు వింటున్నప్పుడు
భగవంతుని కథలు వినిపిస్తున్నప్పుడు, నిరంతరం భగవంతుని గురించి స్మరించుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే ఈ కర్మలన్నీ బలహీనపడిపోతాయి. అప్పుడు మనస్సు పవిత్రమవుతుంది. అప్పుడు మనస్సు భగవంతుడిలో లీనమైపోతుంది. అలా మనం మోక్షాన్ని పొందడానికి కారణం కావాలన్నమాట. అలా మన అందుకే అహం బ్రహ్మాస్మి అని అనడానికి అనమాట. నేనే భగవంతుణ్ణి అంటే నేనే భగవంతుణ్ణి ఎట్లా అవుతాను? శివోహం అనే మాట. శివోహం అంటే నేనే శివుడిని. మూలంలోకి వెళ్తే అంతే కదా. శివుడికి నాకు తేడా ఏంటి? ఏ అనంత శక్తి స్వరూపం నుంచి శివుడు ఏర్పడ్డాడో అదే శక్తిలోంచి నేను కూడా వచ్చాను. అదే శక్తిలోంచి నువ్వు వచ్చావు. అదే శక్తిలోంచి కుక్క వచ్చింది, పిల్లి వచ్చింది, ఎలక వచ్చింది, క్రిములు, కీటకాలు అన్నీ దాంట్లోంచి వచ్చినవి. తిరిగి దాంట్లో కలిసేవి. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి కొన్ని సూపర్ పవర్స్, అంటే మూలంలో ఉన్నటువంటి సూపర్ పవర్స్ని హై వోల్టేజ్లో కలిగి ఉంటారనమాట. ఇప్పుడు సపోజ్ నేను ఒక 5 వాట్ బల్బు లాంటివని అనుకో. అదే శివుడు 1,00,000 వాట్స్ బల్బు లాంటివాడు అనమాట. అంటే ఆత్మ యొక్క సూపర్ పవర్ని ఎక్కువగా వినియోగించుకునే విధానం తెలిసి ఉంటుంది. నాకు అంతరా, ఎందుకంటే కర్మలన్నీ బంధింపబడి ఉన్నాయి కదా. ఆత్మలోంచి అంత పవర్ని మనం యూజ్ చేసుకోవట్లేదు. పవర్ సప్లై చాలా ఉంది, కానీ బల్బుని బట్టి కూడా లైటింగ్ ఉంటుంది. 1 వాట్ బల్బా, 5 వాట్స్ బల్బా, 10 వాట్స్ బల్బా, 20 వాట్స్ బల్బా, 100 వాట్స్ బల్బా అనే దాన్ని బట్టి కూడా ఆ వెలుగు ఉంటుందన్నమాట. ఎంత మళ్ళీ బల్బు పెద్దదైన చుట్టూ మనం మసి పూసామనుకోండి, అంత లైటింగ్ రాదు. ఆ మసియే కర్మబంధ. పాపపుణ్య సంచయం ఎప్పుడైతే ఎక్కువగా అయిపోతుందో ఆ లైటింగ్ రాదనమాట. అంటే ఆత్మలోంచి ఏ చైతన్యం అయితే ప్రసరిస్తుందో కారణ శరీరం ద్వారా, సూక్ష్మ శరీరం ద్వారా స్థూల శరీరంలోకి ఈ చైతన్యం అంతా వస్తుంది. ఈ చైతన్యం అంతా ఎక్కడి నుంచో రాదండి. ఈ స్థూల శరీరం పనిచేస్తుందంటే ఆ శక్తి అంతకు మూలమైనటువంటి ఎక్కడి నుంచైనా ఆత్మ నుంచి రావాల్సిందే. ఆత్మ అనేది కారణ శరీరాన్ని యాక్టివేట్ చేస్తుంది. అక్కడి నుంచి సూక్ష్మ శరీరం యాక్టివేట్ అవుతుంది. అక్కడి నుంచి స్థూల శరీరం యాక్టివేట్. మనం ఇక్కడ మన ఇంట్లో బల్బు వెలిగిందంటే దానికి కారణం ఏంటి? ఎక్కడో పవర్ జనరేషన్ అయ్యే దగ్గర నుంచి ఇక్కడికి ఒక కనెక్షన్ ఉండాలి. ఇక్కడ ఏదో మన కాలనీలో నుంచి కరెంటు రావట్లేదు. ఎక్కడో శ్రీశైలం డ్యామ్ దగ్గర, నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గరనో కరెంటు ఉత్పత్తి అవుతుంది. అక్కడి నుంచి ఇంకేదో పవర్ స్టేషన్లోకి వస్తుంది. అక్కడి నుంచి సబ్ స్టేషన్కి వస్తుంది. అక్కడి నుంచి మన కాలనీ ట్రాన్స్ఫార్మర్ నుంచి వస్తుంది. అక్కడి నుంచి మన ఇంట్లోకి వస్తుంది. మన ఇంట్లో మెయిన్ నుంచి మనకు వస్తుంది. ఇట్లా త్రూ ఏదైనా కావచ్చు. ఈ శరీరంలోంచి వచ్చే పవర్ మూలంలోకి వెళ్తే ఆత్మ నుంచి వచ్చే పవరే అన్నింటిలోకి సప్లై అవుతుంది. రాముడైనా, కృష్ణుడైనా, శివుడైనా, నువ్వైనా, నేనైనా ఈ చైతన్యం అంతా అక్కడి నుంచి వచ్చేది. కాబట్టి దాన్ని ఎవరు ఎక్కువ వాట్స్ వాడుకుంటున్నారు పవర్ని అనుకునే అనేది మాత్రం మన యొక్క జ్ఞానోదయాన్ని బట్టి, మన మనస్సు పవిత్రంగా ఎంత పవిత్రంగా ఉంటే ఎక్కువ వాట్స్ని మనం పవర్ని వాడుకోవడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. అలా గమనించి ఇంకొకటి మనం అనుకునే విష్ణువు, శివుడు ఇట్లా మనం దైవ రూపాలు, అవతారాలుగా ఎవరైతే భావిస్తున్నారో వాళ్ళకి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ జీవకోట్లు ఏవైతే అనేక రకాల జీవ జంతువులకి ఉన్నటువంటి మెయిన్ తేడా అంటే దాన్ని మనం ఒక మాయా అని అంటాం. అంటే భగవంతుడు సృష్టి నడవడానికి అన్ని విషయాలు తెలియకుండా చేసే ఒకటి ఉంటుందన్నమాట. అంటే అన్నీ తెలిస్తే ఈ సృష్టిలో ఎవరుంటారు? అందరికీ మోక్షం వచ్చేస్తుంది కదా. కాబట్టి భగవంతుడు మోక్షం ఇస్తాడు, కానీ సృష్టి నడవాలి అంటే అన్నీ తెలిసి ఉండకూడదు. తెలియకుండా చేసే ఒక శక్తి ఉంది. దాన్ని మన భారతీయ వేదాంత పరిభాషలో చెప్పాలంటే దాన్ని ఏమంటామంటే మాయ అని అంటాం. ఇప్పుడు దేవుడికి అనే రాముడికి, కృష్ణుడికి మనకి తేడా ఏంటి అంటే మాయకు లోబడని అవతారంగా మనం విష్ణువుని, శివుడిని భావిస్తే, పార్వతీదేవి ఇట్లా మనం శక్తి స్వరూపులుగా చెప్పుకుంటాం, లక్ష్మీదేవి, సరస్వతి ఇట్లా వాళ్ళు ఏంటంటే మాయకు లోబడని అవతారం వాళ్ళు, మాయకు లోబడిన అవతారం మనది. అది మెయిన్ డిఫరెన్స్. శివుడికి తన నిజస్వరూపం తెలుసు, నేను ఆత్మనని తెలుసు. మనకి అంత తొందరగా అర్థం కాదు. కారణం ఏంటి అంటే మాయ. ఈ మాయా ప్రభావం వల్ల ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. ఇది కొంచెం ఆత్మ ఏంది, మనస్సు ఏంది,
స్థూల శరీరం ఏంది, ఈ మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి, దేని నుంచి ఎలా ఏర్పడతాయి, తిరిగి ఎలా ఏర్పడాలి అనే అంశాలని ఈ కొన్ని దీంట్లో చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ఈ మన భారతీయ శాస్త్రాలు, ఆధ్యాత్మిక శాస్త్రాలను చదవాలి. ఎందుకంటే మన సిలబస్లో మన స్టూడెంట్స్ స్కూల్స్లో, కాలేజెస్లో కూడా మన 1వ తరగతి దగ్గర నుంచి పీజీ వరకు కూడా ఎక్కడ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ అనేది అసలు లేదన్నమాట, తీసేసేది. ఈ విషయాలు మనకి రెగ్యులర్ స్కూల్లో, కాలేజీలో చెప్పారు. కాబట్టి మనం ప్రత్యేకించి ఈ వివేకానందుడి స్పీచెస్, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి లాంటి గొప్ప గొప్ప ఆధ్యాత్మిక వ్యక్తులు చెప్పిన విషయం ఆ గ్రంథాలు చదవడం ద్వారానైనా తెలుసుకోవాలి. క్రమంగా వాటిని ఆచరణలో పెట్టాలి. తద్వారా జ్ఞానోదయం అయ్యేంత వరకు ప్రయత్నించాలి. మన దురదృష్టం ఏంటంటే ఆధ్యాత్మిక విషయాలు ఏవి కూడా రెగ్యులర్ సిలబస్లో లేవు. సిలబస్లో ఉన్నాయని లౌకిక విద్యలు. కాబట్టి మీరు ఆధ్యాత్మిక అంశాలని తెలుసుకుంటారని భావిస్తూ ఉన్నా. ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ చెప్తాను. జగద్గురు ఆదిశంకరాచార్యులు ప్రతిపాదించిన అద్వైత సిద్ధాంతం ఉంది. అద్వైతం అంటే ద్వి అంటే రెండు, ద్వైతం అంటే రెండుగా కలదే అర్థం. అద్వైతం అంటే రెండు కాదు, ఒకటే అని అర్థం. అంటే అద్వైతం అంటే ఉన్నది ఒకటే. అద్వైత సిద్ధాంతానికి మూలమైనటువంటి ఒక శ్లోకం ఏంటంటే, బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః. ఇది శంకరాచార్యులు చెప్పినటువంటి శ్లోకం. దేవుడొక్కటే సత్యం, నిజం. జగన్మిథ్య, ఈ జగత్తు అంతా మిథ్య. ప్రతి ప్రాణి సాక్షాత్తు భగవంతుడి స్వరూపమే తప్ప మరొకటి కాదు. జీవో బ్రహ్మైవ నాపరః. ప్రతి ప్రాణి సాక్షాత్తు భగవంతుడే, ఇంకొకటి కాదు. దీని అర్థం ఏంటంటే, బ్రహ్మ సత్యం అంటే శాశ్వతమైనది, అనంతమైనది, శక్తి స్వరూపమైనది ఒకటే, అది ఆత్మ అని చెప్పుకున్నాం. దేవుడు అని కూడా, బ్రహ్మ అంటే అటు దేవుడు అని అర్థం. భగవంతుడు పరబ్రహ్మ, బ్రహ్మ అనే దేవుడు, భగవంతుడు అని, ఆత్మ అని, పరమాత్మ అని చెప్పుకునేదంతా ఒకటే. అదొక్కటే నిజం. ఎందుకంటే శాశ్వతమైనది అదొకటే, అతి సూక్ష్మమైనది, అతి శక్తి స్వరూపమైనది, అనంతంగా ఉన్నది ఒకటే. ఏది ఏర్పడ్డా దాని నుండి ఏర్పడేది. జగన్ మిథ్య, జగత్తు అంతా మిథ్య. మిథ్య అంటే లేనిది అని కాదు, ఆ శాశ్వతమైన దాని యొక్క తాత్కాలిక రూపాంతరం అని అర్థం అన్నమాట. ఎందుకంటే దేవుడి నుండి తప్ప ఇంకా దేంట్లోంచి ఏది పుట్టడానికి అవకాశం లేదు. కాబట్టి ఈ ప్రపంచమంతా ఆ ఆత్మ నుండి పుట్టాల్సిందే. పరబ్రహ్మం, భగవంతుడని మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ దేవుడి నుంచి పుట్టిందే ఈ జగత్తు. కాబట్టి జగత్తు మిథ్య అంటే చాలామంది జగత్తు లేదు అని అనుకుంటారు, ఉన్నట్లుగా భావిస్తున్నాం తప్ప నిజంగా లేదు అనేది కరెక్ట్ కాదు. మిథ్య అంటే ఆత్మ యొక్క కాలంతో పోలిస్తే ఈ విశ్వం యొక్క కాలం చాలా తక్కువ. అంటే విశ్వావిర్భావం మనకి కొన్ని కోటాను కోట్ల సంవత్సరాలు కావచ్చు, కానీ భగవంతుడు అనేది ఆది అంతం లేనివాడు. కాబట్టి భగవంతుని యొక్క కాలంతో పోలిస్తే, అసలు కాలానికి అతీతమైన వాడు దేవుడు, దాంతో పోలిస్తే ఏదైనా ఒక సూక్ష్మమైన పదార్థం నుంచి స్థూలత్వం అనేది ఎప్పుడు ఏర్పడుతుందో అంటే అది విశ్వం యొక్క ఆవిర్భావానికి మొదటి పాయింట్ అనుకుంటే, తిరిగి అనంతంగా అంటే విస్తరించినటువంటి ఈ విశ్వం స్థూల రూపంలోంచి తిరిగి మళ్ళీ సూక్ష్మ రూపంలోకి వెళ్ళి ఆత్మలో లీనమైపోతుంది. అంటే ఆత్మ యొక్క రూపాంతరమే విశ్వం. విశ్వం అనేది ఆ మిథ్య అంటే ఇది తాత్కాలికమైనది, దేవుని యొక్క కాలంతో పోలిస్తే రూపాంతరం చెందేది, పరిణామశీలమైనది, శాశ్వతమైనది కాదు అని అర్థం. కాబట్టి జగత్తు మొత్తం మిథ్య అంటే పరిణామ క్రమంలో ఏర్పడుతుంది, తిరిగి మూలం యొక్క ఆత్మరూపంలోకి వెళ్ళిపోతుంది. అది ఇది రూపాంతరం చెందే మార్పు తప్ప మరొకటి కాదు. అంటే అది విశ్వం కూడా జీవో బ్రహ్మైవ నాపరః. ప్రతి ప్రాణి సాక్షాత్తు భగవంతుని స్వరూపమే తప్ప వేరొకటి కాదు. కాబట్టి మనమంతా సాక్షాత్ అంటే ఆత్మ నుంచి ఏర్పడ్డవే ఇవన్నీ. కాబట్టి మనం కూడా సాక్షాత్తు భగవత్ స్వరూపమే తప్ప మరొకటి కాదు. కాబట్టి ఉన్నది ఒక్కటే, అది అద్వైతం. రెండు కాదు, ఒకటి. ఆ పరమాత్మ అన్న ఆత్మ అన్న ఏదన్నా సరే ఒకటే ఉంది, దాని రూపాంతరం మిగిలినవన్నీ. ఎందుకంటే ఒక పాల నుంచి పెరుగు తయారవుతుంది, వెన్న తయారవుతుంది, మీగడ తయారవుతుంది, నెయ్యి తయారవుతుంది, మజ్జిగ తయారవుతుంది.
ఒక పెరుగు నుంచి ఎన్ని వివిధ పదార్థాలు ఏర్పడినట్లుగానే ఒకే ఆత్మ నుంచి అన్ని రకాల విశ్వంలోని వస్తువులు, పదార్థాలు, ప్రాణికోట్లు అన్నీ ఏర్పడుతూ ఉన్నాయి. ఇదే అద్వైతం. మరికొన్ని అంశాల తర్వాత వీడియోలో చూద్దాం.